శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలితవిపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. పరమేశ్వరుడే ఎరుకల సాని రూపంలో హిమవంతుని యొక్క అంతఃపురానికి వెళ్ళి ఆ మేనకాదేవితో కొన్ని మాటలు చెప్పాడని, ఈ పిల్ల కువలయలోచన కొన్ని దినంబులు కొండల రాజింట నుండగలదు, కొన్నాళ్ళు మాత్రమే ఈ అంతఃపురంలో ఉంటుంది పార్వతీదేవి, తరువాతి కాలంలో ఆమె అరణ్యానికి వెళ్ళి అక్కడ తన చిలికెత్తెలతో కూడి ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందుతుంది అని చెప్పిన కారణం చేత ఆ తల్లి పార్వతీదేవి ఎంతో సంతోషించి మార్గం దొరికిన దానిగా భావించింది. భావన చేసి కొంతకాలం అయిన తర్వాత ఆవిడ తపస్సుకి బయలుదేరింది. ఆ తపస్సుకి బయలుదేరినప్పుడు తల్లి అయిన మేనకాదేవి, తండ్రి అయిన హిమవంతుడు ఆమెని వెళ్ళవద్దు తపస్సుకి అని వెళ్ళవద్దు అన్న కారణం చేత ఆమెకి ఉమా అని ఒక నామం కలిగింది. అసలు యథార్థమునకు ఈశ్వరునకు పేరు ఉండదు. ఎందుకంటే సగుణ నిర్గుణాసాతు ద్విధాప్రోక్త మనీషిభి సగుణ రాగిభిసేవ్య నిర్గుణాతుర్విరాగిభి అంటాడు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. నిర్గుణమైనటువంటి సచ్చిదానందపర బ్రహ్మము ఏది ఉన్నదో అది యథార్థమైనటువంటి ఈశ్వర స్వరూపం. కానీ నిర్గుణ పరబ్రహ్మాన్ని పట్టుకోవడం కష్టం. భగవంతుడు ఈ సృష్టి స్థితి లయ అనేటటువంటి మూడింటిని చేసేటప్పుడు గుణప్రకటనమును చేస్తూ ఉంటాడు. అలా ఆయన అప్పుడప్పుడు చేసినటువంటి గుణప్రకటనమును ఆధారము చేసుకుని గౌణములై నామములు వస్తాయి. అందుకే ఒక నామం వస్తే అది ఏదో వ్యక్తిని గుర్తుపట్టడానికి పెట్టినటువంటి పేరు ఎటువంటిదో అటువంటి పేరు అని కాదు. మీరు చూడండి, అందుకే లక్ష్మీ అష్టోత్తరంలో నవదుర్గాం అని ఆమెయే నవదుర్గ. అలాగే దుర్గా అన్న పేరు పార్వతీదేవికి చెల్లుతుంది. స్త్రీవాచకము కాదు, పురుషవాచకము కాదు, నపుంసకవాచకమైన పరంజ్యోతి అన్న నామం ఇంచుమించు ప్రతి ఈశ్వర స్వరూపానికి కూడా ఉంటుంది. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక.
వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు. నిజానికి పరమేశ్వర స్వరూపం స్త్రీయా అంటే స్త్రీ కాదు, పురుషుడా అంటే పురుషుడు కాడు, నపుంసకుడా అంటే నపుంసకుడు కాడు. మనం ఏ భావన చేత పట్టుకుంటామో మన మనసుకి ఏ భావనతో ఏ ఆకృతితో పట్టుకోవడానికి మనకి వీలుగా ఉంటుందో, మనకి ఉత్సాహం ఉంటుందో, ఆనుకూల్యత సిద్ధిస్తుందో అటువంటి రూపాన్ని మనం పట్టుకుంటాం తప్ప యథార్థానికి పరమేశ్వరుడికి ఒక రూపము అన్నది అన్వయం చేయడం కష్టం. అందుకే శృతి ఒక మాట అంటుంది, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తి. ఆయన ఈ రూపంతో నాకు పరమేశ్వరుడు కనపడాలి అని ఎలా భావన చేశామో ఆ రూపంతో కనపడుతూ ఉంటాడు. అసలు నేను ఎందుకు అవతారం తీసుకుంటాను? అవతారము అన్న మాటకి సంస్కృతంలో స్ఫుటమైనటువంటి అర్థం. తార అంటే చాలా పైన ఉన్నది, తారాపథము అని కదా అంటాం. బాగా పైన ఉంటే తార. అవతార అంటే కిందకి రావడం. బాగా పైన ఉన్నది ఏదో అది మీకు స్పష్టముగా గోచరము కాదు. భూమికి కొన్ని లక్షల రెట్లు పెద్దదైనటువంటి తార మిణుకు మిణుకుమంటూ ఇంత ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంత ఉన్నట్లు కనిపించినటువంటి తార భూమి మీదకి నిజంగా దిగితే భూమిని కప్పేస్తుంది, అంత పెద్దది. తార కిందకొస్తే అవతార, కానీ తార కిందకొస్తే చూడ్డానికి మనం ఉండం. ఎందుకంటే ఆ నక్షత్రం అంత పెద్దది కాబట్టి అది భూమిని నొక్కేస్తుంది. కానీ అవతార కిందకి దిగడంలో ఈశ్వరుడు సౌలభ్య ప్రకటనమును చేస్తాడు. ఈ మాంసనేత్రంతో చూడడానికి వీలుగా కిందకు వస్తాడు. అందుకే పురుష సూక్తం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అంది. అంతరిక్షము ఎంతవరకు ఉందని మీరు భావన చేస్తున్నారో ఆ పైన 10 అంగుళముల వరకు పరమేశ్వరుడు వ్యాప్తి చెంది ఉన్నాడు. కాబట్టి అంత వ్యాప్తి చెందినటువంటి పరమేశ్వరుణ్ణి చూడడానికి ఈ మాంసనేత్రం యొక్క శక్తి చాలదు. అయినా ఆయన సౌలభ్యము చేత మాంసనేత్రమునకు గోచరమైన రూపంతో కిందికి దిగొస్తూ ఉంటాడు. అసలు ఎందుకు అలా రావడం? ఆయన ఎందుకు కనపడాలి అలాగా? ఆయనే చెప్పాడు, నేను ఎందుకు అలా వస్తూ ఉంటాను, ఎందుకు అలా కనపడుతూ ఉంటానో తెలుసా? పరిత్రాణాయ సాధూనాం, అందుకొస్తాను. మొట్టమొదటి కారణం ధర్మ సంస్థాపనార్థాయ అనుషంగికం. అసలు యథార్థంగా మాట్లాడాడంటే ఎవడు ధర్మాన్ని పాడు చేస్తున్నాడో వాడిలోంచి ఈశ్వరుడు వెళ్ళిపోతే చాలు. కానీ ఆయన ప్రధానంగా ఎందుకు వస్తాడు అంటే పరిత్రాణాయ సాధూనాం, ఈశ్వరుణ్ణి మేము ఈ కంటితో చూడడానికి వీలుగా ఒక రూపంతో చూడకుండా ఉండలేమని ప్రేమించినటువంటి మహాభక్తులైన వాళ్ళ కోరిక తీర్చడం కోసం ఆయన ఒక రూపంతో దిగొస్తూ ఉంటాడు. అలా దిగి రావడం సౌలభ్యం, భక్తుల పట్ల ఆయనకి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుగ్రహం. అందుకే కదూ కాశీపట్టణంలో బిందుమాధవుడిగా వెలిశాడు. బిందుమాధవుడు అన్న పేరు ఆయనకి రావడానికి కారణం అగ్నిబిందువు అని ఒక మహర్షి ఉండేవారు ఇక్కడ. దివోదాసోపాఖ్యానము అని కాశీలో చాలా ప్రధానమైనటువంటి ఆఖ్యానం అది. ఇప్పుడు నేను మళ్ళీ అదంతా ఎక్కడ చెప్తాను, కానీ పార్వతీ కళ్యాణం ఒకటి పూర్తి చేయాలి కదా. దివాదోస ఉపాఖ్యానం జరిగిపోయిన తర్వాత ఆ దివోదాసు కాశీపట్టణం నుంచి శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందిన తరువాత తత్కార్యమును సాధించినటువంటి శ్రీ మహావిష్ణువు విశ్రాంతిగా కూర్చున్నారు. విశ్రాంతిగా కూర్చుని ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎవ్వరూ లేనప్పుడు అగ్నిబిందువు అన్న మహర్షి వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేశాడు. మహానుభావ, ఇన్నాళ్ళకి నువ్వు నాకు ఇలా కనపడ్డావు, ఎంత విశ్రాంతిగా కనపడ్డావయ్యా అని స్తోత్రం చేస్తే, భక్తవత్సలుడు కనుక అచ్యుతుండు భక్త పరతంత్రుడు అగుట చేసి అంటారు కాశీఖండంలో. ఆయన భక్త పరతంత్రుడు కనుక కాశీపట్టణంలో నేను ఇంత పెద్ద కార్యాన్ని చేసి విశ్రాంతిగా కూర్చుని ఉండగా నన్ను మొట్టమొదట చూసి స్తోత్రం చేసినటువంటి వాడివి నువ్వే. అందుకే నీ పేరు నా పేరులో కలుపుకుంటానని అగ్నిబిందు మహర్షి యొక్క పేరులోని బిందు శబ్దాన్ని తీసి తన పేరులో కలుపుకొని మాధవ, మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త, లక్ష్మి యొక్క భర్త అయిన విష్ణువు అగ్నిబిందుని యొక్క పేరు కలుపుకొని బిందుమాధవ అన్న పేరుతో కాశీపట్టణంలో వెలిశారు. అందుకే పంచమాధవుల క్షేత్రాలలో కాశీపట్టణం అత్యంత అగ్రస్థానం వహించినటువంటి మాధవ క్షేత్రం.
కనుక ఆయన భక్తపరతంత్రుడైనటువంటి కారణం చేత ఆ భక్తుల కంటికి కనపడడానికి వీలైన రీతిలో మనం ఎలా శరీరము, చర్మము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, సప్త ధాతువులతో శరీరం ఉంటుందో అటువంటి శరీరంతో ఆయన కూడా దిగి వచ్చి కనపడుతూ ఉంటాడు. దాన్ని అవతార వైశిష్ట్యము అంటారు. అంటే పరమేశ్వరుడు కిందకి దిగి వచ్చినప్పుడు ఉండేటటువంటి వైభవము. అందుకని అసలు ఈశ్వరుడు అవతారాలు అనడంలో అవతారము అన్న మాట వెనకాతల ఉండేటటువంటి ఈశ్వర కారుణ్యమును దర్శించు అని శాస్త్రవాక్కు. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడికి ఇటువంటి లక్షణం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయనే దేవతల యొక్క కార్యం నెరవేరడం కోసమని ఎరుకల సానివేషం వేశాడు. ఆయన ఏ రూపాన్ని పొందలేడు కనుక ఏ రూపాన్ని పొందితే కార్యం సాధింపబడుతుందో ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు. పొంది మేనకాదేవికి ప్రచోదనం చేశాడు, నీ కుమార్తె వెళ్ళి తపస్సు చేస్తుంది అని. ఓ ఇది కారణం, నేను తపస్సు చేసి తప్ప పరమశివుణ్ణి పొందలేను అంటే నేను నిన్న మీతో స్థూలంగా మీతో మనవి చేశాను దాని గురించి. పరమశివుడు బాహ్య సౌందర్యమునకు వశుడయ్యేవాడు కాడు. ఆయన మహాజ్ఞానమూర్తి. అసలు యథార్థంగా మాట్లాడితే శివుని కన్నా అందగాడు లోకంలో లేడు. అత్యంత అందగాడెవరు అంటే ఒక్క పరమేశ్వరుడే. అందుకే లింగపురాణం ఆయన గురించి వర్ణిస్తూ ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది. పోతపోసిన నెయ్యి ఎలా ఉంటుందో ఆయన అంత అందంగా ఉంటాడు. నేను పొద్దున్నే కంచి కామకోటి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేశాను. మహానుభావుడు పరమాచార్య స్వామివారు అపర శివతత్వం. అందుకే ఆ దేవాలయం చుట్టూ కొన్ని మూర్తులను చెక్కించారు. బహుశः గణపతి స్థపతి గారికి తప్ప అటువంటి మూర్తుల్ని చెక్కగలిగిన సామర్థ్యం వేరొకరికి ఉందని నేను అనుకోను. బహుశः గణపతి స్థపతి గారి చెక్కుంటారు వాటిని. అందులో దారుకావన భిక్షాటనమూర్తి మీరు చూసి తీరాలి ఆయన అందం. ఆయన భిక్షాటనమూర్తిగా వెళ్తే మహర్షుల భార్యలు మోహించారు. అసలు నిజంగా ఆ మూర్తులను ఆ శిల్పంలో తీసుకొచ్చినటువంటి వైభవం అనితర సాధ్యం. అది నా మనసుని హత్తుకుపోయింది. అసలు నేను కాశీపట్టణంలో ఇన్నాళ్ళ నుంచి దేవాలయాన్ని ఎందుకు దర్శనం చేయలేదు అని చాలా విచారం పొందాను, అపారమైన ఆనందము పొందాను ఆ దేవాలయ దర్శనం చేసి. కాబట్టి ఆయన మహాందగాడైన పరమేశ్వరుడి కన్నా అందగాడు ఉండడు. కానీ లోకంలో మోహింపజేయగలిగినంత అందము అన్న మాట లోకంలో వాడవలసి వస్తే అమ్మవారు కూడా తత్తుల్యమే. అందుకే శంకర భగవత్పాదులు వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిర్యం అంటారు. వాళ్ళిద్దరూ నిజతపఫలాభ్యాం, ఒకరి తపస్సుకి ఒకరు ఫలం. ఆయన దక్షిణామూర్తిగాను హిమవత్ పర్వతం మీద చేసిన తపస్సుకి ఫలితము పార్వతీదేవి, పార్వతీదేవి చేసిన తపస్సుకి ఫలితము పరమేశ్వరుడు. అందుకే పార్వతీ పరమేశ్వరులలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అన్న విచారణే లేదు యథార్థమునకు. అందుకే శ్రీ విద్యాతంత్రంలో మహాకామేశ్వర మహాకామేశ్వరి స్వరూపములను ఆవిష్కరించేటప్పుడు పంచసామ్యములు అని చెప్తారు. ఇద్దరి యందు కూడా 5 ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా అటువంటి మూర్తిని చూశారో లేదో నాకు తెలియదు. మీరు ఆ మూర్తిని ఎప్పుడైనా ఎదురుగుండా పెట్టుకుని చూస్తే ఎవరి చెయ్యి ఎక్కడుందో, ఎవరి కాలు ఎక్కడుందో, ఎవరి ముఖం ఏదో స్పష్టంగా మీరు చూస్తే తప్ప మీరు పట్టుకోలేరు. ఇద్దరూ ఒక్కలా ఉంటారు. అలా ఒక్కలా ఉండడం పంచసామ్యములు అంటారు. 5 సమానంగా ఉంటాయి కామేశ్వర కామేశ్వరీల యందు. అందుకని వారు నిజతపఫలాభ్యాం. అటువంటి శంకరుని యొక్క మాట ఎరుకల సాని వేషంలో వచ్చి చెప్తే దానికి సంతోషించినటువంటి తల్లి జగదంబ కన్యారూపం పార్వతీదేవి ఇంకా వివాహం చేసుకోవలసిన దానిగా ఉన్నది. కానీ ఆమె ఎప్పుడూ శంకరుని ఇల్లాలే, బాలగా ఉన్నా ఆమె శంకరుని ఇల్లాలే. అందుకే ఆ తల్లి బయలుదేరి అరణ్యానికి తపస్సుకి వెళ్ళింది. తపస్సు అన్న మాటకు అర్థం తపించుట అని.
తపించుట అన్న మాట కిందకి తీసుకెళ్తుంది, పైకి తీసుకెళ్తుంది. అందుకే లోకంలో అన్ని వేళలా మీరు ప్రయాణం చెయ్యడం అనేటటువంటిది యోగ్యము అని చెప్పడానికి వీలుండదు. ఒక ఆయన కింద పడిపోతాడు, ఇంకొక ఆయన కిందకి వంగుతాడు ఆయన్ని పైకెత్తడానికి. ఇప్పుడు కింద పడ్డవాడిని పైకెత్తడానికి కిందకి వంగినవాడు ఎవరో వాడు కూడా పడ్డవాడితో సమానుడా? కాదు. అందుకే నమస్కారములలోకెల్లా శ్రేష్టమైన నమస్కారంగా ఏది చెప్పబడింది అంటే ప్రణిపాతము చెప్పబడింది. ప్రణిపాతము అంటే భంగిమ లేకుండా, ఏమీ తెలియకుండా మహాత్ములైన వారు కనపడ్డప్పుడు పరమేశ్వర సన్నిధానమునందు వచ్చి నేల మీద పడిపోతారు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్వో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ప్రణిపాతం అంటే నేల మీద పడిపోవడం, స్వర్ణదండము పడ్డట్టు పడతారు. ఎందుకు అలా పడిపోవడం అంటే దాని చేత నోరు విప్పి చెప్పకుండా ఓ మాట చెప్తారు ఎవరి ముందు పడ్డారో వాళ్ళకి. మీరు ఎంత ఎత్తుగా నిలబడవచ్చో అంత ఎత్తుగా నిలబడినవారు, ఇక ఎంత కిందకు పడిపోవాలో అంత కిందకు పడిపోయి ఇంతకన్నా పతనం అయిపోవడానికి అవకాశం లేనంత పతనం అయిపోయినవాడను నేను. ఇంకా ఇంతకన్నా పడడానికి కిందకేం లేదు, అందుకని ఇంత కింద పడ్డాను. మీరు ఎంత ఎత్తుగా నించోవచ్చో అంత ఎత్తుగా నించున్నవారు. పడ్డవాణ్ణి నేను తప్పులు చేశాను అని ఒప్పుకొని దిద్దవలసిన వారు మీరు. ఇప్పుడు మీరు నన్ను ఎత్తి ఉద్ధరించండి అని గుర్తు. అందుకే ఎవరు ప్రణిపాతం చేశారో వారిని వెంటనే నిలబడి దాన్ని స్వీకరించిన వారు భుజములు పట్టుకుని పైకెత్తాలి. పైకెత్తితే నీకేమీ బెంగలేదు, నేనున్నాను, నిన్ను అనుగ్రహిస్తాను, నా సంకల్పం నిన్ను ఉద్ధరిస్తుంది, నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాను, నీ బుద్ధి ప్రచోదనమవుతుంది అని అవతల వారికి వాగ్దానము చేసినట్టు. అందుకే నిజానికి లోకంలో ఉద్ధరణ కొరకు నమస్కారం కన్నా చేసేది ఏదీ లేదు అన్నారు. నేను ఉద్ధరింపబడాలి అని నేను అనుకుంటే నేను చెయ్యవలసింది ఏది అంటే నమస్కారం ఒక్కటే. అందుకే బహుశः నమస్కారానికి ఉన్నంత వైశిష్ట్యం మీకు ఇంక ఎందులోనూ కనపడదు. అభివాదము అది కూడా నమస్కారాంతర్గతమే, కానీ అభివాదమునందు తిన్నగా వచ్చి నమస్కారం చేయరు. ముందు రెండు చెవులు పట్టుకొని అందున కుడి చెవి ఎడం చెవి మీద వేసి పట్టుకుని ముందు ప్రవర చెప్తారు, చెప్పి వంగి నమస్కరిస్తారు. నమస్కరించేటప్పుడు ఏ కారణం చేత అవతల వాళ్ళ పాదాలు ముట్టుకోకూడదు. చాలామంది అది చాలా భక్తి అనుకుని ఎదురుగుండా ఉన్న వాళ్ళ పాదాలు ముట్టుకుని నమస్కారం చేస్తారు. ఎప్పుడూ ముట్టుకోకూడదు. పాదాల పైన అలా చేతులు పెట్టి నమస్కారం చేయాలి. అథవా అసలు యథాశాస్త్రం అయితే వారు నిలబడినటువంటి ప్రదేశంలో భూమిని తాకి నమస్కారం చేయాలి. ఎందుకంటే మీకన్నా ఉపాసన బలం వారిది ఎక్కువైతే ఆ ఉపాధికి ఒక లక్షణం ఉంటుంది, మీ ఉపాసనా బలాన్ని లాగేస్తుంది. మీరు నదీ స్నానం చేస్తే సప్తధాతువుల్లోంచి శక్తి వెళ్ళినట్టే మీరు ఇవాళ ఏదో మంచి పని చేసి ఓ మహాత్ముడి కాళ్ళు పట్టుకున్నారనుకోండి, ఆయనకి ఎడుతుంది, అది ఆ తేజస్సు ఆయనకి వెళ్ళిపోతుంది. అందుకే కాళ్ళు ముట్టుకోకండి, కాళ్ళు ముట్టుకోకండి అంటారు. కాళ్ళు ముట్టుకోకండి అంటే అవతల ఆయన ఏదో గొప్పతనం కోసం చెప్పించుకున్నాడని కాదు, మీ మర్యాద కోసం, మీ క్షేమం కోసం లేదా మన క్షేమం కోసం అలా ముట్టుకోకండి, అలా ముట్టుకోకండి అంటారు. అందుకే పాదుకా పూజ వచ్చింది. పాద పూజ అని తిన్నగా పాదములు ముట్టుకోరు. యతీశ్వరులకు కానీ మహాతపశ్శాలులకు కానీ పాదుకలు మాత్రమే ముట్టుకుంటారు. పాదుకలు ఎందుకండి ముట్టుకోవడం అంటే, నేను చెప్పులు వేసుకుంటే దూరంగా విప్పాలి, ఆయన పాదుక వేసుకుంటే అది కొయ్య, ఆయన యొక్క తపశ్శక్తిని గ్రహిస్తుంది. ఆయన చేత తొక్కబడినట్టే ఆ పాదుక మన అహంకారమును తొక్కుతుంది, తొక్కి మనని ఉద్ధరిస్తుంది. అందుకే మహాత్ములకు పాదపూజ, ఇతరులకు మహాత్ములకు పాదుకా పూజ, ఇతరులకు అలా పాదుకా పూజ లేదు. ఎవరి పాదుకలు పడితే వాళ్ళ పాదుకలు పట్టుకొచ్చి పూజ చేస్తానండి అంటే కుదరదు. ఆయన అటువంటి మహాత్ముడై ఉండాలి. ఆయన పాదుకకి పూజ చేస్తే మీ అహంకారమును తొక్కగలిగినదై ఉండాలి. అంత శక్తి ఉంటే పాదుకా పూజ చేస్తారు. సరే, అందుచేత పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకు అని మీరు అనుకోవచ్చు పార్వతీదేవి తపస్సు మొదలుపెట్టింది. తపస్సనగా అని కాదు నేను అన్నాను, తపించుట. తపించుట అన్నది మనసుకి సంబంధించినటువంటి విషయం. స్మరణ, తపస్సు, వీటికి ప్రారంభ స్థానం ఏది అంటే మనస్సు.
ఇది తపస్సులో చిట్ట చివరికి ఏమవుతుందంటే ఆత్మ యందు లయమైపోతుంది. లయమైపోయి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఇక బాహ్య ప్రపంచంతో ఇంద్రియములు మనసు తెగిపోతాయి. అలా తెగిపోతేనే దాన్ని తపస్సు అంటారు. ధ్యానము తపస్సుకి మొదటి మెట్టు. అందుకే ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేయకండి అంటారు. ఇగో ఇలాంటి చోట కూర్చుని మీరు ధ్యానం చేశారనుకోండి, అదో పెద్ద బకజపము అంటారు. అంటే కొంగ తపస్సు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ ఎలా నిలబడుతుంది తపస్సు? ఒక్కనాటికి నిలబడదు. అన్ని శబ్దములలో ఎలా నిలబడుతుంది? ధ్యానం చేసేటప్పుడు, తపస్సు చేసేటప్పుడు ప్రశాంతమైనటువంటి ప్రదేశాన్ని మాత్రమే ఎంచుకుంటారు. అందుకే అగరు ధూపం అవి బాగా వేసిన గదిలోనే కూర్చుంటారు. దానిలో ఏమవుతుందంటే క్రమక్రమంగా లోపలికి ప్రయాణం చేస్తారు. లోపల ప్రయాణం ప్రారంభం చేయడంలో ఇంద్రియాలు ఒక్కొక్కటి మనసుతో తెగిపోతాయి. అది జాగృతి యందు తెగాలి. అంటే ఇంద్రియములు తమంత తాము తెలివితో ఉండాలి. కానీ ఆ లోపల ఈశ్వరుణ్ణి పట్టుకునే ప్రయత్నంలో మనసు లోపలికి వెళ్తున్నప్పుడు అది ఒక్కొక్క ఇంద్రియంతో సంబంధాన్ని కోల్పోతుంది. కన్ను చూడగలిగినటువంటి శక్తి కంటికి ఉన్నా కన్ను గ్రహించిన దానిని మనసు గ్రహించదు. అది తపస్సు అంటే. మీరు బాగా పట్టుకున్నారో లేదో. ఇప్పుడు నేను అలా వెళ్ళిపోతూ నా కంటితో ఇలా చూస్తూ వెడుతున్నాను. 10 అడుగులు వేసాక కోటేశ్వరరావు చూశారా మీరు అక్కడ దేవాలయం అన్నారనుకోండి, లేదు చూడలేదండి అన్నాను అనుకోండి, అదేమిటి ఇప్పుడు అటేగా వచ్చింది, మీరు అటు తల తిప్పి చూస్తూ వచ్చారు అంటే అప్పటికి నా మనసులో నేను ఇక్కడి నుంచి వెళ్ళాక వెంకటేశ్వర వైభవం ప్రారంభం చేయాలి, వెంకటేశ్వర వైభవం ఏ ఘట్టంతో ప్రారంభం చేయాలి మనం అనేదో ఆలోచిస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నా మనసు దాని మీద కేంద్రీకృతమైంది. చూడడం కంటికి ధర్మమైన కన్ను చూసిన దానిని మనసు పుచ్చుకోదు, తెగిపోతుంది మనసుకి కంటికి సంబంధం. అలా కంటికి మనసుకి, చెవికి మనసుకి, ముక్కుకి మనసుకి, నాలుకకి మనసుకి, చర్మానికి మనస్సుకి సంబంధం తెగిపోయి తర్వాత మనసు ఆత్మలోకి వెళ్ళి నిలబడగలిగితే దాన్ని తపస్సు అంటారు. అందుకే దాని ఎందు ఏమవుతుందంటే ఈ బాహ్య శరీరం పైన ఉండేటటువంటి ప్రకృతి ఉత్పాతములకు దేనికి వశమవుతున్నా, ఇది క్షీణించిపోతున్నా, డస్సిపోతున్నా ఎరుకలోకి రాదు. ఎరుక అన్నది మనసోటి ఉంటే కదా, నేను ఎరుకలో ఉండదు. అందుకే తపస్సు అన్న మాటని విశ్లేషణ చేస్తూ పార్వతీ కళ్యాణంలో ఒక పద్యాన్ని చెప్పారు. ఇది పగలని, ఇది రేయని, ఇది చలి, ఇది ఎండ వాన, ఇది అని సతితా మనమున తలుపక ఈ క్రియ పదపడి కాలంబు సలిపే పరమతపంబున్. అది పరమతపస్సు అన్నారు. పరమశివుడి గురించి పార్వతీదేవి ఎటువంటి తపస్సు చేసింది అంటే, ఇది పగలని, ఓ తెల్లవారిందయా, సాయంకాలం అయిందయా, మధ్యాహ్నం అయిందయా ఆవిడికి తెలియదు. ఇది రేయని, చీకటి పడిందని తెలియదు. ఇది పగలు, ఇది రాత్రి అని తెలుసుకోకపోతే ఏమవుతుంది? రోజులు వెళ్ళిపోతాయి. రోజులు వెళ్ళిపోతే పక్షాలు వెళ్ళిపోతాయి. పక్షాలు వెళ్ళిపోతే నెలలు వెళ్ళిపోతాయి. నెలలు వెళ్ళిపోతే ఋతువులు మారుతాయి. ఋతువు మారితే శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చలికాలం వచ్చేసింది అనుకోండి, వేసవి కాలంలో తపస్సు కూర్చున్న వాడికి చలికాలం వస్తే తెలియదు. బాగా చలిగాలి వేసి ఎముకలు కొరికేస్తోంది అనుకోండి, ఓ చాలా చల్లగా ఉందని తెలియాలి. అది తెలియలేదంటే ఋతువు కూడా తెలియలేదు అంటే ఏమిటి దాని అర్థం? అసలు బాహ్య శరీరముతో సంబంధం పోయింది. అంత సంబంధం పోతే ఏమవుతుంది? ఇది శోషించిపోతుంది. అది దాని ధర్మం. ఇది అన్నవికారం. దీన్ని మీరు పోషిస్తే కొంత శోభిస్తుంది, కానీ కాలమునందు నశిస్తుంది. అందుకే అన్ని వేళలా దీని పేరు శరీరము కాదు. 50 దాటితే ఇహ దేహం అంటే దహ్యమానమవుతుంది. ఇహ కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది. ఇది కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది కాబట్టి దీన్ని దేహం అంటారు. ఎవరో పిల్లవాడు అనుకోండి, చిన్నపిల్లలు వస్తున్నారు అనుకోండి, శరీరం అంటారు. శరీరం అంటే పెరుగుతుంది. దేహం ఇక నశించిపోవడానికి తాను సిద్ధపడిపోతూ ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ బాల్యాదిశ్యపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్త స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఆ శబ్దం ఆగదా అమ్మా? ఆగదా? అది అలా నిరంతర ప్రక్రియ. నేను తపస్సే చేయవలసింది ఉపన్యాసానికి.
హరి ఓం. ఇది పగలని ఇది రేయని, కాబట్టి ఆవిడికి రాత్రి పగలు తెలియట్లేదు, ఋతువులు తెలియడం మానేసింది. అంటే ఇప్పుడు మీరు ఆ పద్యాన్ని బట్టి తెలుసుకోవలసింది ఏమిటి? ఆవిడ పూర్తిగా పరమశివుని యందే ధ్యానమును పెట్టేసింది. శివుడు తప్ప ఆవిడికి ఇంకొకటి ఎప్పుడూ తెలియదు. అలా శివుడి గురించే ధ్యానం చేస్తూ ఉండిపోయింది. అలా ఉండడంలో ఈ శరీరము శోషించిపోతోంది. ఇది పగలని ఇది రేయని, ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతితా మనమున తలుపక ఈ క్రియ పదపడి కాలంబు సలిపే పరమతపంబున్. అందులో మీరు ఒక గమ్మత్తైన మాట చూడాలి ఆ పద్యంలో. సతీ అన్నారు. సతీ ఆవిడెవరికి సతీ? పెళ్ళి కోసం కాదు తపస్సు చేస్తోంది శివుడి కోసం. మరి ఇంకా సతీ ఏమిటి ఆవిడ అంటే అందులో ఒక రహస్యార్థమును ద్యోతకం చేశారు. సతీ అన్న మాటకు అర్థం ఏంటంటే, ఈ దేశంలో కొంతకాలం ఒక ఆచారం ఉండేది సతీ అని. భర్త శరీరం విడిచిపెట్టేస్తే ఇక భార్య శరీరంతో ఉండేది కాదు. ఉండకుండా పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం, ఇక ఆయన లేనప్పుడు ఇక మంగళత్వము లేదు. మంగళత్వము లేదు కనుక ఉండడం అనవసరం అని ఆయన చితి మీద తన శరీరమును కూడా చేర్చి కాలిపోయేవారు. ఇప్పుడు అది ప్రభుత్వము చేత నిషేధము. దాని ఎందున్నటువంటి యుక్తాయుక్తములను గురించి నేను అందుకని విచారణ చెయ్యను. కానీ భర్తతోడిదే జీవితము తప్ప భర్తతోడిది కాని జీవితం అన్నది ఒక్క క్షణము కూడా ఉండనిది ఎవరికో వారిని సతీ అంటారు. అందుకే దాక్షాయణిగా ఆవిడ సతీదేవి అని పేరు. సతీదేవి అని దాక్షాయణిగా అనడానికి కారణం ఏంటంటే, భర్తని నిందించడాన్ని కూడా ఆవిడ వినడానికి ఒప్పుకోలేరు, శరీరం వదిలేసింది. భర్తృ నింద వింటే శరీరం విడిచిపెట్టింది. ఈ శరీరం వింది, ఈ చెవి వింది. ఈ చెవి వింది కాబట్టి నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నము సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి అంది. తిన్న అన్నం కక్కేసినట్టు విషాహారం అని తెలుసుకుంటే నేను కూడా ఈ శరీరాన్ని వదిలేస్తున్నానంది. శివనింద వింటే శరీరాన్నే వదిలితే ఆవిడ ఎంతటి మహాపతివ్రత! అంతటి మహాప్రతివ్రత కాబట్టి ఆవిడ స్వాధీనవల్లభ. స్వాధీనవల్లభ అంటే భయపెట్టి, ఏమండో మీరు నాకు తెలియకుండా ఏమైనా చేశారో అని ఇలా వేలు చూపించి, భర్త జీతం పట్టుకొస్తే పే స్లిప్ కూడా అడిగి చూసి అలాంటి పనులు చేస్తుందని కాదు దాని ఉద్దేశం. స్వాధీనవల్లభ అంటే భర్తని ఎంత అనుభవిస్తుంది అంటే, ఇక ఎంత అలవాటైపోయిందంటే శంకరుడికి ఏమి చెయ్యాలన్నా పార్వతి అంటాడు. లోకానికి ఏదో చెప్పాలనుకోండి ఆవిడే అడుగుతుంది. అందుకే మీరు చూడండి, జ్ఞానమంతా శివుడి వైపు నుంచి కదులుతుంది. కదిలేటప్పుడు ఎప్పుడూ కూడా ఆయన ఎవ్వరికీ చెప్పడం. పార్వత్యువాత్యా, పార్వతీదేవి అడుగుతుంది. వెంటనే పరమశివుడు జవాబు చెప్తాడు. కేనోపాయే నలఘునా అంటుంది ఆవిడ. చిన్న ఉపాయంతో భగవన్నామము బహుమారులు చెప్పిన ఫలితం దేని వల్ల వచ్చింది అని అడిగింది. వెంటనే ఆయన ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. అందుకే శ్రీరామతత్వము తెలుసున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే సీతమ్మ కాదు, పరమశివుడే అని చెప్తారు. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వరాననే. ఓ పార్వతి, శ్రీరామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పేసినట్టే. అంటే చెప్పడం మానేసి ఇది చెప్పని కాదు, చెప్పడానికి టైం లేనప్పుడు ఇది చెప్పు. రామ 2 అక్షరాలు, అక్షరాల్ని అంకెల్లోకి మారుస్తారు సంస్కృతంలో. రా 2, మా 5. రామ రామ రామ. 2 × 5 2 × 5 2 × 5 2 5 10 10 2 20 25 100 100 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పార్వతీదేవిని అడ్డుపెట్టి పరమశివుడు లోకానికి బోధ చేస్తాడు తప్ప ఆయన తిన్నగా ఎప్పుడు ఏమీ చెప్పడం. అంత ఆనుకూల్యత. ఆవిడ ఎంతటి మహాపతివ్రతో శంకర భగవత్పాదులు అత్యద్భుతంగా చెప్పారు సౌందర్యలహరు.
ఒకానొక శ్లోకంలో ఆయన అన్నారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. ఆ తల్లి పరమేశ్వరుడు ఎప్పుడు భోజనం చేస్తాడో అందుకని ముందు గబగబగబగబా వండేసి ఆయనకి భోజనం పెట్టి ఆయన భోజనం చేసేశారని ఏమిటి గుర్తు? ఆయన భోజనం చేసేసిన తరువాత మిగిలిన విస్తర అక్కడుంది. ఇప్పుడు ఆవిడ తాంబూలం తింటోంది. అంటే ఆయన తిన్న తర్వాత తాను తిని ఇప్పుడు తాంబూలం వేసుకుంది. తాంబూలం ఎందుకు వేసుకోవడం అంటే అది సువాసిని లక్షణం. సువాసిని తప్పకుండా తాంబూలం వేసుకోవాలి. అందుకే దేవీ నవరాత్రుల్లో కాకినాడలో మేము కుంకుమార్చనలు చేయిస్తే చక్కటి తాంబూలం ఇస్తాం. ఇచ్చి పీటల మించి లేవకుండా తాంబూల చర్వణం చేసి ఎర్రటి నోటితో అమ్మవారి దర్శనం చేసి వెళ్ళమని చెప్తాం. ఎందుకంటే సువాసిని లక్షణాల్లో అత్యంత గొప్పది తాంబూలమే. మధ్యాహ్నం భర్తగారు పొద్దున్న పూజ చేసి తాంబూలం పెట్టి పెడతాడు. దాన్ని ఎవరు వేసుకోవాలంటే భర్తగారు మహానైవేద్యం పెట్టి భోజనం చేశాక భార్య ఆ తాంబూలం వేసుకుంటుంది. తాంబూల చర్వణం చేసి నోరు ఎర్రగా ఉన్నది అంటే అది సువాసిని లక్షణము. ఆవిడ ఎప్పుడూ తాంబూలం వేసుకోదు, ఆయన కర్మ. అంతకన్నా ఇక నీ చెప్ప. సువాసిని అంటే తాంబూల చర్వణం చేయమని శంకర భగవత్పాదులంతటి వారు దాన్ని నిర్ధారించారు. అమ్మవారి తాంబూల చర్వణం చేస్తున్న నోరు చూస్తే అసలు ఎంత దాని వలన ప్రయోజనం కలుగుతుంది నేను చెప్పలేను అన్నారు శంకరాచార్య వారు. చెప్పలేను అనకుండా శ్లోకాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ సౌందర్యలహరి అంతా చెప్పక్కర్లేదు, ఆ మాట చెప్తే చాలు. కాబట్టి ఒకానొక నాడు ఆ తాంబూలపు పిడచ తీసి కంచి కామకోటి దేవాలయంలో కూర్చుని జపం చేసుకుంటున్నటువంటి ఒక మూగవాడు కూర్చునున్నాడు. అమ్మవారి అనుగ్రహం కోసం అని చెప్పి విశేషమైన జపం చేస్తున్నటువంటి బ్రాహ్మణుడు ఇంకొకడు, ఇద్దరూ కూర్చునున్నారు. గుడి తలుపులు వేసేశారు, ఏదో జపం చేసుకుంటున్నారు, ఇద్దరని వదిలేశారు. అమ్మవారి కాలి అందెలు గల్లు గల్లు అంటుండగా కామాక్షి ఇద్దరి ముందుకి వచ్చింది. ఎవరు తన దర్శనాన్ని అపేక్షించి జపం చేస్తున్నాడో ఆయన భుజం మీద తగ్గింది. కళ్ళు తెరిచి చూశాడు, ఎదురుగుండా పరదేవత. ఆవిడ తాంబూల చర్వణం చేస్తున్న తాంబూలపు పిడచ తీసి నోరు తెరు అంది. ఆయన అన్నాడు, చీ ఆడదాని తాంబూలం ఎంగిలి అన్నాడు. ఆవిడ నవ్వింది. పక్కన ఒక మూగ ఆయన ఉన్నాడు, ఆయన నోరు తెరిచాడు. ఆవిడ వెంటనే ఆ తాంబూలపు పిడచ ఆయన నోట్లో పెట్టింది. ఆయన పుట్టుమూగి, ఆయనకి మాటలు రావు. ఆయన వెంటనే లేచి నిలబడి అమ్మ పాదముల వంక చూసి ఊపిరి తీసుకోకుండా 100 శ్లోకములు చెప్పారు, పాదారవింద శతకము. అమ్మవారు ఎంతో సంతోషంతో ఇలా చూసింది, కడగంటి చూపు చూసింది. ఆ కడగంటి చూపు మీద 100 శ్లోకాలు చెప్పారు, కటాక్ష శతకం. అమ్మ ఓ చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు, మందస్మిత శతకం. వెంటనే ఆవిడ గొప్పతనాన్ని 100 శ్లోకాలు చెప్పారు, ఆర్యాశతకము. ఆవిడని స్తోత్రం చేస్తూ 100 శ్లోకాలు చెప్పారు, స్తుతి శతకము. 500 శ్లోకాలు కలిపి మూక పంచశతి. 500 శ్లోకాలు అయిపోయిన తర్వాత ఆయన ఆగారు. అమ్మవారంది, ఇంత గొప్పగా చెప్పావు, ఏం కావాలంది. నా మాట తీసేయన్నారు. ఏమి ఎందుకన్నారు? నాకు మాట లేదు పుట్టుక నుంచి, నేనంటూ మాట్లాడింది 500 శ్లోకాలలో నీ స్తుతి. మాట ఉంచితే ఇంకో పనికి మాలిన మాట ఏదైనా మాట్లాడతాను, అందుకని వద్దు, నాకు మాట తీసేయండి. మాట తీసేసింది అమ్మవారు. తీసేస్తే వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. మా గోదావరి తీరంలోనే సిద్ధి పొందారు. ఏమీ అందులో దోషం లేదు. మా గోదావరి అన్నంలో వేదం ఓ మాట చెప్పింది, ఏదైనా ఒక పరమ పవిత్రమైన నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు నీ శరీరం నిలబడడానికి కారణమైన నీ పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి ఆవిడ అనుమతి తీసుకుని వెళ్ళమని చెప్పింది. అందుకే నేను కాశీపట్టణంలో గంగా స్నానానికి వచ్చేటప్పుడు గోదావరిలో స్నానం చేసి అనుమతి తీసుకుని కాశీ వచ్చాను. వేదం అలా చెప్పింది. నేను తిన్న అన్నం, నా శరీరంలో శక్తి, నేను ఇవాళ 4 మాటలు చెప్పగలుగుతున్నానంటే ఆ ధారణ, అవన్నీ నాకు తల్లి గోదావరి పెట్టిన భిక్ష. ఆవిడ అనుమతి తీసుకోకుండా ఆవిడ పనికి మాలింది అన్నట్టు వదిలి నేను గంగ దగ్గరికి ఎలా వస్తాను? గంగ కూడా అంగీకరించదు. కాబట్టి గోదావరిలో స్నానం చేసి గంగకి వెళ్ళాలి. ఎవరైనా అంతే, నేనే కాదు. మీరు ఎక్కడున్నారో అక్కడ దగ్గర నదిలో స్నానం చెయ్యకుండా తీర్థయాత్ర చేసి వేరొక చోట స్నానం చేయకూడదు. వేదం దాన్ని అంగీకరించలేదు, అలా చెయ్యకూడదని చెప్పింది. కాబట్టి అందుచేత అమ్మవారు అంతటి వైభవం ఉన్న తల్లి కాబట్టి ఆవిడ తపస్సు చేస్తోంది. మళ్ళీ వెనక్కి వస్తూ ఉండండి మీరు.
ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతితామనమున తలుపక సతీ అన్న మాటకు అర్థం ఇప్పుడు ఆవిడ కన్యగా ఉండొచ్చు, కానీ తత్వత ఆమె ప్రకృతి, ఆయన పురుషుడు, వాళ్ళిద్దరూ వేరుపడి ఉండేవాళ్ళు కారు, ఉన్నట్టుగా ఉన్నారు. ఇందువల్ల దక్షుడు చేసిన తప్పు వల్ల ఇప్పుడు కలవాలి, కానీ అంత మాత్రం చేత ఇతపూర్వం కలవని వాళ్ళు కారు, ఎప్పుడూ కలిసి ఉన్నవాళ్ళు. పాలని పాల తెలుపుని ఎలా వేరు చెయ్యలేమో, పువ్వుని పువ్వు యొక్క సౌరభాన్ని ఎలా వేరు చెయ్యలేమో, మధుర పదార్థము దాని తీపి ఎలా వేరు చెయ్యలేమో, చంద్రుడు చంద్రుని యొక్క శోభ ఎలా వేరు చెయ్యలేమో, పార్వతీ పరమేశ్వరులను అలా వేరు చెయ్యలేమో. అందుకే శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనంజే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది సీతమ్మ సుందరకాండలో. ఓ నీ పిచ్చాడా, నన్ను ఎత్తుకొచ్చానంట ఏమిటి, నీ తరమే రాముడి నుంచి నన్ను దూరం చేయడం. అసలు పేర్లల్లో కూడా రామ రమ కలిసి ఉన్నవాళ్ళం మేము. రామ రమ, రామా రామ అన్న చపలాక్షుల పేరు, రామ అన్న పరబ్రహ్మము పేరు, రామాయణ చపలాక్షుల పేరు అంటారు త్యాగరాజస్వామి. వాళ్ళు ఎప్పుడు పేరులో కూడా కలిసి ఉండేటటువంటి వారు. అటువంటి వాళ్ళని ఎలా వేరు చేస్తారు? ఒక్కనాటికి వేరు చేసేటటువంటి సమస్య లేదు. అందుకే ఆమె సతి. సతితా మనమున వగవక పదపడి కాలంబు సలిపే పరమతపంబున్. కొంతకాలము తపస్సు చేసింది. ఎంతకాలము ఆవిడికే తెలియదు, బయట లెక్క పెట్టేవాడు ఎవరు? ఆవిడికి. నాకు ఓ స్నేహితుడు ఉండేవాడు, వాడికి ఓ విచిత్రమైన లక్షణం ఉండేది. వాడు శుభ్రంగా 3 రోజులు తినవలసిన అన్నం తిని వాడి పొలానికి వెళ్ళి మామిడి చెట్టు కింద పడుకునేవాడు, నులక మంచం వేసుకుని. 2 పాలికాపుల్ని పెట్టుకునేవాడు, ఎవరూ లేపకుండా. వాడు లేచిపోయిన తర్వాత అడిగేవాడు, ఇవాళ ఏ వారం రా అని. ఆదివారం పడుకుంటే ఏ బుధవారం లేచేవాడు వాడు. వాడికి ఆ శక్తి ఉండేది. మరి వాడు ఏమిటో అలా పడుకునేవాడు. వాడికి అలా తినగలడు, అలా పడుకోగలడు. పరమేశ్వరుడు వాడికి అలా అనుగ్రహం ఇచ్చాడు. వాడికి కాలం ఏం తెలుసు, ఎలా తెలుస్తుంది? వాడికి తెలియదు. లేచి ఏ వారం బట్టో వాడు చెప్పాలి, తిథిని బట్టో. పదపడి కాలంబు సలిపే పరమతపంబున్. ఎంతకాలం తపస్సు చేసింది చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఆవిడ శరీరం? ఆవిడ తపశ్శక్తి ఎంత పెరిగిందో, ఆవిడ పరమేశ్వరుడి గురించి ఎంత తపించిందో, ఆవిడ శరీరము అంత శిథిలమైపోతుంది. దీనికి లొంగాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు లొంగేది దేనికి అంటే కేవలము భక్తికి మాత్రమే వశుడవుతాడు తప్ప అసలు పరమేశ్వరుడికి నేను ఇది చేశాను అనడానికి మీరేం చేయగలరు? మనం ఇది చేశాము అని చెప్పడానికి మనం ఏదీ చెయ్యలేము ఈశ్వరుడికి. ఎందుకో తెలుసా అండి? శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు, కరస్తే హేమాద్రియౌ గిరిశ నికటస్థే ధనపతౌ. కరస్తే హేమాద్రేయౌ గిరిశ నికటస్థే ధనపతౌ. శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. శివుడికి ఇవ్వడానికి ఆయనకు ఓ చేతిలో బంగారు కొండ ఉంది, మేరువుని విల్లుగా పట్టుకుంటాడు. కాబట్టి మీరేం బంగారం ఇవ్వలేరు. బంగారం అంటే రాత్రి వేళ గబుక్కుని ఏదైనా డబ్బులు కావాల్సి వస్తే మరి వెళ్ళి అమ్మి డబ్బు తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు కదా. నా దగ్గర రూపాయలు ఉన్నాయి ఇస్తానంటారేమో. నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఎప్పుడు పక్కన నిలబడి ఉంటాడు. ఇంకేమి ఇస్తాం మనం? పోన్లేవయ్యా నీకు నేను ఏమైనా శుభాలు జరిగేటట్టు చూస్తానంటామా? ఆ శుభాలన్నీ ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటాయి. ఎవరింట్లోనన్నా శుభం జరగాలి అని ఆయన అనుకుంటే ఆయన కాను కదిపితే మంగళతోరణమై పట్టుకుంటుంది గడపని. శుభాలన్నీ ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయన ఇంట్లో సురభి చింతామణిగణే, కామధేనువులు కల్పవృక్షాలు ఆయన ఇంట్లో ఉంటాయి. అసలు పెద్ద చింతామణి అమ్మవారు ఆయన దగ్గరే ఉంది. చింతామణి పాణిగ్రాహి ఆయన. ఇంకా మనం ఏమిస్తాం? శంకరాచార్యుల వారు అన్నారు, నాది నాది నేను నేను అనిపించే మనసుందే అది మాత్రం నీది నీది అంటలా నాది నాది అంటోంది. అదొక్కటి ఉండిపోయింది, దాన్ని ఇచ్చేస్తున్నాను అన్నారు. ధన్యత పొందుతామని. కాబట్టి పరమేశ్వరుడికి మనం ఇవ్వగలిగినదన్నది లేదు. ఏది ఇచ్చినా ఆయనది ఆయనకి ఇవ్వడం అంతే. రమణ మహర్షి ఓ మాట చెప్తుండేవారు. ఎవరో ఒక ఆయన ఇళ్ళు వచ్చి 1,00,000 బిల్వార్చన చేశానండి వాళ్ళన్నారు. నీ మోహన్ నోరు మొయ్యి అన్నారు. అదేమంటే అలా అన్నారు, 1,00,000 బిల్వార్చన చేశానంటే అన్నారు. 1,00,000 బిల్వార్చన చేయడం ఏమిట్రా నువ్వు? బిల్వాలు నువ్వు సృష్టించావా, పట్టుకెళ్ళి శివుడికి ఇచ్చావా అని ఆయన ఓ చిన్న కథ చెప్పారు. వెనకటికి ఒక ఆయనకి గయ్యాళి పిల్ల ఉండేది. ఓసారి పూజకి ఏది అడిగాడో అదే ఇస్తుంది. రెండో మాట అడిగితే దెబ్బలాడుతుంది ఆవిడ. ఆయన ఏదో పాపం సెలిబిడి అడిగాడు, ఇచ్చింది.
ఆయనకి బుద్ధి పుట్టింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం, తెల్లగా ఉంటాడుగా, చలివిడితో వినాయకుడిని చేస్తే అందుకని చలివిడితో వినాయకుడిని చేసి పూజ చేసేసాడు. తీరా నైవేద్యం పెట్టవలసి వచ్చేటప్పటికి చలివిడంతా వినాయకుడిని చేశాడు. మళ్ళీ అడిగితే బెల్లం దెబ్బలాడుతుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు మళ్ళీ అడగడం ఎందుకని వినాయకుడి బొజ్జగిల్లి చలివిడి అక్కడ పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టాడు. వినాయకుడి బొజ్జగిల్లి వినాయకుడికే నైవేద్యం పెట్టిన చలివిడి ఎటువంటిదో, ఈశ్వరుడికి నువ్వు ఇచ్చిన ఏదైనా అటువంటిది. నువ్వు ఇవ్వడానికని వేరే లేదు కాబట్టి సమస్తం ఆయనది. సమస్తం ఆయనదైనప్పుడు ఆయన లొంగేది దేనికి అంటే కేవలం భక్తికి. అందుకే మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షితమంశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శంకరులు శివానందలహరి చేస్తూ. తిన్నడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. శివలింగాన్ని తుడవడానికి ఒక కూర్చే బ్రష్ కావాలి, కాలికి వేసుకున్న చెప్పుతో తుడిచాడు. ఆయనకి అంతే తెలుసు, ఆయన భక్తికి శివుడు అంగీకరించాడు. సగం కాలినటువంటి మాంసాన్ని నోట్లో నవిలి రుచిగా ఉంది అని ఎంగిలి చేసిన మాంసం నైవేద్యం పెట్టాడు, తిన్నాడు. ఆయన భక్తికి లొంగిపోయాడు. నోట పుక్కిట పట్టిన నీరు తెచ్చి ఉమిశాడు, అభిషేకం కింద స్వీకరించాడు. శంకర, మీరు భక్తికి ఎంత లొంగిపోయారు? ఇది చెప్తే నేను ఒకటి చెప్పకుండా నా జీవితంలో ఎప్పుడూ ఉండలేదు. దుర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ ఓ మాట అన్నాడు. ఈ తిన్నడి కథ విని పొంగిపోయి, నీకున్మాంసము వాంచయేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయి చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. శివ, మీరు ధవళవభుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగజ పరశు పాణిం చారు చంద్రార్థమౌళిం కదా. మీకు ఓ చేతిలో జింకుంటుంది, ఓ చేతిలో పరశువు గొడ్డలుంటుంది, మూడో కన్ను అగ్నిహోత్రం ఉంటుంది, పైన గంగ ఉంటుంది, చేతిలో బ్రహ్మకపాలం ఉంటుంది. అంత మీకు మాంసం తినాలనిపిస్తే వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు. ఈ గొడ్డలి పట్టుకుని ఈ జింకను దెబ్బ కొట్టి ఇలా మాంసం ముక్క తీసి బ్రహ్మకపాలంలో పడేసుకుని పైనున్న గంగమ్మ కాస్త పోసుకొని మూడో నేత్రం అగ్నిహోత్రం మీద ఉడకేసుకుని అక్కడే నోట్లో పడేసుకోవచ్చు. వంటింట్లో కూడా వెళ్ళక్కర్లా. ఇది మానేసి బోయేవాడు పెట్టిన ఎంగిలి మాంసం తిన్నావా? కరువా నీకు అంటే కరువా అని కాదు, భక్తికింత వశుడవా అని అడగడం. కాబట్టి పరమేశ్వరుడు భక్తికి అంతగా లొంగిపోయేవాడు తప్ప, ఆయన భక్తికి లొంగుతాడు తప్ప ఈశ్వరా నాకు అది ఉంది, ఈశ్వరా నాకు ఇది ఉంది అంటే ఆయన ఇవ్వనిది నీకే ఉంది. నీకున్నది ఏదైనా ఉంటే ఆయన ప్రసాదం ఒక్కటే ఉంది. అందుకే ఆ తత్వం తెలుసున్నవాడు ఏది మాట్లాడినా గంభీరంగా ఉంటుంది. భార్య చనిపోతే ఒక ఆయన ఏమని ఏడిచాడంటే, ఈశ్వరా ఇక నుంచి నేను యజ్ఞయాగాది క్రతువులను చేసి పుణ్యం సంపాదించే నా అధికారాన్ని తీసేసావా అని ఏడిచాడు. ఎందుచేత అంటే భార్య వెళ్ళిపోయిందనుకోండి, ఇక ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోకూడదు. ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం పోతే తన కడుపున పుట్టిన కూతుర్ని కూడా కన్యాదానం చేయకూడదు. నేను ఆమె ఉంది, ఈయన ఎన్నైనా చేయొచ్చు. జాకెట్ బట్ట ఒకటి బొడ్డులో పెట్టుకుని ఆవిడ కాశీ రాకపోయినా ఈయన సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. ఆవిడ అసలు లేదు, లోకాన్ని విడిచిపెట్టింది. ఆయన ఎంత భక్తి తత్పరుడైనా ఇక ఆయనకి అధికారం లేదు. ఇక జీవితంలో పోయింది. ఏం పోయింది? పుణ్యం సంపాదించుకునే అధికారం పోయింది. కాబట్టి ఈశ్వర నువ్వు ఇచ్చినదే నువ్వు తీసేసావా అని ఏడిచాడు. కాబట్టి ఏదైనా ఈశ్వరుడిచ్చిందని గ్రహించిన వాడెవడో వాడు భక్తుడు. ఆ భక్తికి ఆయన లొంగిపోతాడు. అందుకే తల్లి చేసిన తపస్సుకి వశుడయ్యాడు. ఇప్పుడు ఆమె బాహ్య సౌందర్యాన్ని చూసి ఇంత అందగత్య కాబట్టి పెళ్లి చేసుకుందామని రాలేదు. ఇంతటి భక్తి తత్పరత కలిగింది. అయితే మీరు నన్ను ఇక్కడ మాట అడగచ్చు, ఏమండి ఈ విషయం శివుడికి తెలియదా ఆవిడకి ఆయన అంత భక్తిని అని? కాదు, ఇది లోకమునకు ప్రకటనం చెయ్యాలి. తన తత్వం ఏమిటో ఆవిడ తత్వం ఏమిటో లోకానికి తెలియాలి. అందుకని దీన్ని ఆయన ఒక సాధనంగా తీసుకున్నాడు. ఇప్పుడు తల్లి దగ్గరికి రావాలి, వచ్చి మాట్లాడాలి. మీకు పార్వతీ కళ్యాణానికి మిగతా కళ్యాణాలకి ఉన్న పెద్ద తేడా ఏమిటంటే, తన పెళ్ళి తానే చెడగొట్టుకోవడానికి ప్రయత్నం చేసిన ఏకైక పెళ్లి కొడుకు దేశంలో పరమశివుడు ఒకడే. ఎందుకంటే మంచి సంబంధం దొరికిందంటే ఎవడైనా ఎగిరికి ఎంతేసి తాళి కడతాడు. చాలా గొప్ప సంబంధం, తన యందు అంత అనువర్తించేటటువంటి భార్య అని తెలిసిండే ఆమె అంత తపస్సు చేస్తోందని తెలిసి తన పెళ్ళి తాను చెడగొట్టుకునే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే ఆమె అంతఃశుద్ధిని
పరీక్షించడానికి అన్ని ప్రశ్నలు వేశాడు ఆవిడ దగ్గరికి. అందుకని ఇంతకుముందు నిన్నటి రోజున మీతో నేను మనవి చేశాను, ఆయన సోది చెప్పేటటువంటి ఆడదానిగా ఎరుకల సానిగా వెళ్ళాడు. ఇవాళ బ్రహ్మచారి వేషం కట్టాడు. అసలు గోధుమ పిండి అంటూ ఉంటే పూరీ చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, పుణుకు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. గోధుమ పిండే లేకపోతే అసలు భగవత్ తత్వం అంటూ ఉంటే అది ఎన్ని రకాలైన రూపాలైనా పొందుతుంది. కాబట్టి ఆయన ఇప్పుడు బ్రహ్మచారి రూపంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. ఆ తల్లి బహిర్ముఖురాలు అయింది, చిలికెత్తెలతో కలిసి ఉంది. తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో కొమ్మరెంగు పలంచి గోచితోడ మొలనున్న ధవళంపు ముద్దుపేలికతోడ ఇమ్మైన కృష్ణాది నమ్ముతోడ వెలుపల పెట్టిన వెలిజెన్నిదముతోడ రమ్య భస్మత్రిపుండ్రములతోడ అక్షమాలికతోడ ఆ చిన్న కూకటి జుట్టుతోడ మేధావి బొట్టుతోడ ఎడమ క్రేల వ్రేలు పొడవైన దండంబుతోడ దర్భయు ముంజియు ఉంగరమును విలుంగా గొడుగు పట్టి వడుగు కుర్రడై చనుదించే శూలి మంచుకొండ చూలి కడకు. మంచుకొండ చూలి అంటే హిమవత్ పర్వత పుత్రి హైమవతి. హైమవతి హేమవతి రెండు ఉన్నాయి. కాబట్టి హైమవతి దగ్గరికి వెళ్ళాడు ఆయన, తపస్సు చేస్తున్న తల్లి దగ్గరికి. ఎలా అంటే బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా. ఏ ఆశ్రమమునకు ఆ ధర్మం, అందుకే వర్ణాశ్రమ ధర్మము అన్న మాట వచ్చింది. వర్ణమునకు ధర్మం ఉంటుంది, ఆశ్రమమునకు ధర్మం ఉంటుంది. ఒక ఆశ్రమం వాడు ఇంకో ఆశ్రమం పని చేశాడనుకోండి, వెంటనే ధర్మం వదిలేశాడని గుర్తు. బ్రహ్మచారి భిక్ష స్వీకరించాలి తప్ప వండించుకు తినకూడదు. 4 ఇళ్ల ముందుకు వెళ్ళి ఆ ఇళ్లల్లో వచ్చినటువంటి భిక్ష గురుపత్నికి ఇచ్చి గురుపత్ని పెట్టింది తింటారు. అంతేకాని సిద్ధాన్నం వండించుకుని ఆ పప్పు వేయించుకుని కూర వేయించుకుని తింటే నా మహాది బ్రహ్మచర్య ఏమిటి? అందుకే ఆ బ్రహ్మచర్య దీక్షని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే ముందు చేసిన స్నాతకం ఉందే, ఇవాళ వైదికంలో దానంత బూటకపు ప్రక్రియ ఇంకొకటి లేదు. నాకేమీ భయం లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను నేను. ఎందుచేత అంటే ఇత పూర్వం అద్దం చూసుకోలేదు కాబట్టి ఇప్పుడు అద్దం చూసుకోమనాలి. ఇత పూర్వం తలదువ్వుకోలేదు కాబట్టి ఇప్పుడు తలదువ్వుకోవాలి. ఇత పూర్వం తాంబూలం వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు భార్య చేసి తాంబూలం వేసుకోవాలి. ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ఎడుతున్నాడు కాబట్టి వాడికి కొన్ని మాటలు చెప్పాలి. అదిగో జ్యోతిర్లింగార్చన చేస్తున్నప్పుడు నిన్నటి రోజున ఉపనిషత్తులోంచి వాళ్ళు చెప్పారే, శ్రద్ధయా దేయం అంటూను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నీ గురువుగారు చెప్తాడు. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే ముందు ఎందుకు ఎడుతున్నావు నువ్వు అని. బ్రహ్మచర్యంలో ఉన్నవాడికి ఆయన నియమం ఆయనకు ఉంటుంది. ఆయన ఎప్పుడు దర్భ ముంజి కట్టుకుని ఉంటాడు, కట్టుకుని కృష్ణాజినం వేసుకుని ఉంటాడు, పిలక పెట్టుకుని ఉంటాడు. పిలక పెట్టుకుని ఉండి ఎప్పుడు బొట్టు పెట్టుకుని శిఖతో ఉండి ఏకవస్త్రధరోధన్వీ శిఖీ కనకమాలయ అంటారు. ఇవాళ లోకంలో రామచంద్రమూర్తి ఫోటోలు ఏ ఉన్నాయో వాటంత అబద్ధపు ఫోటోలు ఇంకోటి లేవు. ఎందుచేత అంటే రాముడు పట్టాభిషేకం చేసుకున్నప్పుడు క్షురకుల్ని పిలిపించి తలంతా ముండనం చేసుకుని పిలక పెట్టుకుని చేసుకున్నాడు అని రామాయణం. అసలు అప్పుడేంటి, ఆయన ఎప్పుడూ అంతే 14 ఏళ్ళు అరణ్యవాసంలో తప్ప జుత్తు లేదు ఆయనకి. మనవాళ్ళేమో పట్టాభిషేకానికి కిరీటంలోంచి ఇంత జుత్తు బయటెడతారు. ఒక్క రాత్రి అంత జుత్తు ఎలా పెరుగుతుంది? అసలు యథార్థమైనటువంటి పట్టాభిషేకంలో రామచంద్రమూర్తి యథార్థంగా ఎలా ఉంటారో మీరు చూడాలంటే ఒకే ఒక్క చోట సంభవం నాకు తెలిసి నేను చూసిన వాటిల్లో ఒక్క కంచి కామకోటి క్షేత్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పీఠాచార్యులకు పూర్వాచార్యులు ఉన్నటువంటి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమనకే త్యాగరాజస్వామి వారు కూడా వెళ్ళి కొన్నాళ్ళుండి కీర్తనలు చేశారు గురువుగారి కోసం. ఆ గురువులు ఆరాధన చేసినటువంటి పీఠ ప్రాంగణంలో రామాలయం ఉంది. ఆ రామాలయంలో ఉన్న రామచంద్రమూర్తి అలా ఉన్నారు. శ్రీరామాయణంలో చెప్పబడిన రామచంద్రమూర్తి అక్కడ ఒక్క చోటే కనపడతారు. కాబట్టి ఏకవస్త్రధరోధన్వీ శిఖీ కనకమాలయ అనే అరణ్యకాండలో మారీచుడు చెప్తాడు, రాముడు కూడా పిలక పెట్టుకుని అలా ఉంటాడని. బ్రహ్మచారిలా ఉండాలి. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అష్టమస్కంధం వామనమూర్తి ఘట్టంలో వామనమూర్తి బ్రహ్మచారి వెళ్ళి ఆ బలిచక్రవర్తి ముందు నిలబడితే నీకేం కావాలో చెప్పవయా, ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను నీకంటాడు.
ఆయన అంటాడు, గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శ్వమ్ములెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. బ్రహ్మచారి అవన్నీ పుచ్చుకోకూడదు, ఓ గొడుగో ఓ జంజమో ఏదన్నా ఇవ్వయా, అవన్నీ నాకెందుకు అంటాడు. బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా ఉండాలి. అందుకే తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో, దర్భలతో కూడుకున్నటువంటి తాడు 3 మాటలు చుట్టుకున్నాడు బ్రహ్మచారిగా. దర్భముంజితో కొమ్మెరింగు పలంచి గోచితోడా, ఓ గోచి ఓటి పసుపచ్చటి గోచి ఓటి పెట్టుకున్నాడు. పెట్టుకుని మహానుభావుడు బయలుదేరి వచ్చాడు. కొమ్మెరింగు పలంచి గోచితోడా, వెలుపల మొలనున్న ముద్దైన ధవళంపు పేలికతోడా, ఆ మొలన కట్టుకున్నటువంటి ఓ ధవళంపు పేలిక అంటే ఓ తెల్లటి బట్ట ఒకటి ఏదో కట్టుకున్నాడా అన్నట్టుగా ఉండి లంగోటా పెట్టుకున్నట్టుగా ఓ గోచీలా కట్టుకున్నాడు. కాబట్టి ఆ ధవళంపు పేలికతోడా ఇమ్మైన కృష్ణాజినమ్ముతోడా, పైన కృష్ణాజినం కప్పుకున్నాడు. కప్పుకుని ఇమ్మైన కృష్ణాజినమ్ముతోడా, ఆ వచ్చినటువంటి వాడు వెలుపల పెట్టిన విలిజన్నిదముతోడా, 3 పోగులతో ఉన్నటువంటి జంఝం, రమ్య భస్మ త్రిపుండ్రములతోడా, చక్కగా 3 విభూతి రేఖలు, బొటన వేలుతో ఇలా పెడితే దృష్టి తగలకుండా రక్ష. వైదికమైన ఆచరణ చేసి వెడుతున్నాడు అని గుర్తు ఏంటంటే 3 గీతలు ఉండాలి లలాటమనందు. కాబట్టి రమ్య భస్మ త్రిపుండ్రములతోడా 3 విభూతి రేఖలు పెట్టుకున్నవాడై బ్రహ్మచారిగా చక్కగా నడిచి వెడుతూ, దానితో పాటుగా ఆయన అక్షమాలికతోడా, ఆ నుంచి క్షా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ మాలగా పట్టుకుంటారు. అందుకే అన్నపూర్ణ అంటే కేవలం అన్నం పెట్టేది అని కాదు దాని అర్థం. ఆదిక్షాంత సమస్త వర్ణనికరి శంభు ప్రియేశాంకరి, ఆ నుంచి క్షా వరకు ఉన్న అక్షరాలన్నీ వ్యాకరణంలో దీర్ఘాలతోటి ఒత్తులతోటి కలిపి వాంగ్మయంగా మారాయి. సమస్త వాంగ్మయ స్వరూపిణి అని అర్థం. ఆవిడే అన్నం పెట్టిన ఆవిడే, చదువిచ్చిన ఆవిడే, చిట్ట చివరికి అన్నం తిని ఈ శరీరంతో సంతోషంగా ఉండిపోవడం కాదు, ఈ శరీరాన్ని ప్రయోజనాత్మకంగా వాడుకుని మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసిన జ్ఞానమునిచ్చిన ఆవిడే. అందుకని అన్నం ఒక్కటి ఇమ్మని అడగారు. అమ్మవారి దగ్గరికి వెడితే శంకర భగవత్పాదులు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అని అడిగారు. కాబట్టి ఏది ఇచ్చినా ఆవిడివ్వాలి. అందుకని ఆదిక్షాంత సమస్త వర్ణనికరి, ఆవిడ ఆ నుంచి క్షా వరకు ఆవిడ యొక్క స్వరూపం. అలాగే ఈయన అక్షమాలికతోడా, ఆ అక్షమాలని చేతిలో పట్టుకుని తిప్పుతున్నాడు. బ్రహ్మచారి కాబట్టి అధ్యయనం చేస్తూ ఉంటాడు కాబట్టి అక్షమాలికతోడా, చక్కగా ఆ చిన్న కూకటి జుత్తుతోడా. చౌలము అని వేదంలో ఒక అంగం. చౌలము అంటే శిఖ పెడతారు. చౌలములో పెట్టినటువంటి శిఖ ఇక సన్యాసాశ్రమంలో పెడితేనే తీయాలి. అంతేగాని తిరుమల వెళ్ళి తలనీలాలు ఇచ్చేసామంటని అక్కడి నుంచి బోడిగుండు చేయించుకుని ఇంటికి రాకూడదు. ఎప్పుడూ బోడిగుండు చేయించుకోకూడదు. విచిత్రం ఏంటంటే కనీసం వాళ్ళు ఓ బోర్డెట్ అలా చేయించుకోకూడదు. చౌలము అని ఒక సంస్కారం చేస్తారు. చౌలము అన్న సంస్కారం చేస్తే శిఖ పెడతారు. ఆ శిఖ ఒక్క బ్రాహ్మణులకని మీరు అనుకునేరు. శిఖా పరిజ్ఞానం అని వేదంలో చాలా పెద్ద అధ్యాయం దాని గురించి. శిఖ అందరికీ ఉండాలి, ప్రతి వారికి శిఖ ఉండాలి. బ్రహ్మరంధ్ర స్థానాన్ని అక్కడ వరకే తప్ప ఇక దాటి ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. ఇక అందుకనే శిఖాస్థానము అంటారు. ఆ శిఖ ఉండాలి తప్పకుండా. కాబట్టి ఆయన ఆ చిన్న కూకటి జుత్తుతోడా, శివుడు బ్రహ్మచారిగా పెడితే ఎన్ని నియమాలు పాటించాడో చూడండి లోకానికి ధర్మం చెప్పడానికి. ఓ చిన్న పిలక పెట్టుకుని, చక్కటి బొట్టు పెట్టుకుని, అక్షమాల పట్టుకుని, ఆ ఎడమ చేత వ్రేలు పెద్ద దండంబుతోడా ఓ కర్ర ఒకటి చేతిలో పట్టుకున్నాడు. బ్రహ్మచారికి సన్యాసికి కూడా దండం ఇస్తారు. ఎందుకంటే బ్రహ్మచారి అయినా శరీరాన్ని కాపాడుకోవాలిగా. ఓ పామో పురుగో కనబడితే దాన్ని కొట్టి తనను తాను రక్షించుకోవడానికి ఓ దండం. సన్యాసికి దండం ఇస్తారు. సన్యాసికి దండం ఎందుకు ఇస్తారంటే వేద విరుద్ధ మార్గంలో ఉన్న వాళ్ళని దండించి వేదాన్ని నిలబెట్టమని. అందుకున్నాను స్మా నేను తురియంలో ఖబర్దార్ వేద విరుద్ధంగా మాట్లాడితే అంగీకరించను అని చెప్పడానికి దండం పట్టుకుంటారు. శంకర భగవత్పాదులు సత్యదండం పట్టుకున్నారు అని వ్యాఖ్యానాల్లో శంకరులు దండం ఎందుకు పట్టుకున్నారో చెప్తారు. కాబట్టి మహానుభావుడు బ్రహ్మచారిగా వస్తూ చేతిలో కర్ర పట్టుకున్నాడు. పట్టుకుని ఓ గొడుగు ఒకటి వేసుకున్నాడు. బ్రహ్మచారి గొడుగు వేసుకుంటాడు. అందుకే వామనమూర్తి వచ్చేటప్పుడు గొడుగు వేసుకుని వచ్చాడు. ఆ గొడుగు ఒకటి వేసుకుని ఆ తల్లి మంచుకొండ చూలికడకు, ఆ హిమవత్ పర్వత పుత్రి అయినటువంటి పార్వతీదేవి ఎక్కడ తపస్సు చేస్తోందో అక్కడికి వెళ్ళాడు.
బ్రహ్మచారి వచ్చినా సన్యాసి వచ్చినా ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళని ఉత్తర క్షణంలో పూజించాలి. అదొక గౌరవం. ఎందుకంటే బ్రహ్మచారి వచ్చాడనుకోండి వెంటనే లేచి ఆహ్వానిస్తారు, సభలోకి ఆహ్వానించి రావయా కూర్చో అంటారు. అందున ప్రత్యేకించి గృహస్థుకి అది ధర్మం. బ్రహ్మచారి వస్తే భిక్ష పెట్టాలి, సన్యాసి వస్తే భిక్ష పెట్టాలి. వీళ్ళిద్దరికీ భిక్ష, ఎందుకంటే వాళ్ళకి ఆహారాన్ని నిల్వ చేసుకునే అధికారం కానీ అగ్నిహోత్రం మీద వండుకునే అధికారం కానీ వాళ్ళకి లేదు. అందుకే సన్యాసి శరీరం పడిపోతే కాల్చరు. కారణం ఏమిటంటే ఆయన అగ్ని సంపర్కాన్ని వదిలేస్తాడు, ఆయన వండుకోడు, అగ్నికార్యం చేయడు. యజ్ఞయాగాది క్రతువులు చేరు నకర్మణాన ప్రజాధనీన త్యాగే నైకే అమృతత్వమానసు పరీణనాకం నిహితం గుహాయాం విభ్రాజతి తద్యతయో విశంతి అన్న మంత్రాలు చెప్తారు. అందుకే సన్యాసి వస్తుంటే కైవల్యోపనిషత్తులోంచి. కాబట్టి సన్యాసికి అగ్నితో సంబంధం లేదు కాబట్టి ఆయన శరీరాన్ని కాల్చరు, భూస్థాపితం చేసి తులసి కోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం, అంతే. పరమాచార్య స్వామి వారి యొక్క శరీరాన్ని పెట్టిన చోట తులసి కోట ఉంటుంది, అందుకని పరమాచార్య స్వామి వారి బృందావనం అంటాం. శృంగేరి పెడితే శివలింగాలు పెట్టి కనపడతాయి, అధిష్టానములు అంటే గురువుల అధిష్టానములు అని. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఆయన బ్రహ్మచారిగా వచ్చాడు కాబట్టి ఆయన బ్రహ్మచారి నియమములన్నీ పాటించి ఆయన వస్తుంటే ఆయన్ని గౌరవించాలి కదా, కుశల ప్రశ్న వెయ్యాలి కదా. ఏమయ్యా భోజనం చేసావా, భిక్ష తీసుకుంటావా, ఆకలితో వచ్చావా, ఇది అడగాలి. బ్రహ్మచారి సన్యాసి గృహస్థు మీద ఆధారపడతారు. గృహస్థాశ్రమము తనంత తాను ఎందుకు గొప్పది అని అడిగారు. ఎందుకు గొప్పది అంటే సంపాదించి దాచుకుంటాడని కాదు. బ్రహ్మచారి సన్యాసి గృహస్థు మీద ఆధారపడతారు. భవతి భిక్షాం దేహి అని ఒక సన్యాసి వస్తే గృహస్థు పెట్టాలి. ఒక బ్రహ్మచారి అమ్మా నేను వేదం చదువుకుంటున్నానమ్మా, నాకు ఈ పూట మీరు భోజనం పెట్టండి అంటే చక్కగా మర్యాదతో వడ్డన చేసి భోజనం పెట్టాలి. బ్రహ్మచారి సన్యాసి సమాజంలో గృహస్థు మీద ఆధారపడతారు, సంపాదించి దాచకూడదు. ఇద్దరు దాచుకునే అధికారం ఉన్నవాడు ఎవరంటే ఒక్క గృహస్థే. అందుకే బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ ప్రత్యేకించి సన్యాసి దానం పట్టరు, ఎందుకంటే వాళ్ళకి దాచుకునే అధికారం లేదు. ఆకలేస్తే రోగం వచ్చినట్టు ఉంది. నాకు దగ్గు వచ్చింది, దగ్గు తగ్గే వరకు మంది వేసుకుంటాను కానీ 50 రూపాయలు పెట్టుకున్నానని తగ్గిపోయాక కూడా వేసుకుంటాను ఏమిటి. ఆకలి తగ్గిపోయే వరకు తింటారు, అది ఏదైనా సరే. డాక్టర్ గారు రాసింది చేదుగా ఉన్నా వగరగా ఉన్నా తీయగా ఉన్నా వేసుకోవాలి అంతే. ఆకలి తగ్గిపోయేంత వరకు అలాగే తీసుకుంటారు. నేను ఒకసారి విశాఖపట్నం భీమునిపట్నంలో ఒక ఆయన్ని చూశా, మహాసిద్ధ పురుషుడండి. ఆయనకి ఎప్పుడూ ఆకలేసింది అనిపిస్తే వస్తారు, లేకపోతే రారు. అది లోపల బాగా చెట్లతో ఉంటుంది డొంక, అందులో ఉంటారు, ఎప్పుడైనా వస్తారు. మీరు ఉంటే ఉండండి, మరి వస్తే వస్తారు లేకపోతే లేదు, అలా చెప్పలేము. అప్పుడే ఆయన వచ్చి 2-3 రోజులు అయిందన్నారు. నేను ఏమో నా అదృష్టం బాగుంటే చూద్దామని కూర్చున్నాను. ఆయన 1 గంట 2 గంటల మధ్యలో గబ్బ 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 అంగలేసుకుంటూ వచ్చారు. వచ్చి ఆయనకి ఆకలేస్తోంది, అలా నిలబడ్డారు ఆవు దగ్గరికి వెళ్ళి. ఆ ఆవుకి మరి ఏమర్థమైందో ఆయన్ని చూసి పరదేవత మహాపురుషుడు అనుకుందో ఏమో, అది కుడితి తాగుతున్నది మూతితో ఇలా ముద్ద పైకెత్తి ఆయన ముందు పెట్టింది. ఆయన దాని మూతి మీద ఉన్న ముద్ద తీసి ఆ చిట్టూ తవుడు ముద్ద తినేశారు. తినేసి మంచినీళ్ళు తాగి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళి నమస్కారం పెట్టాను. ఆయన ఏమనుకున్నారో తెలియదు, రాతి మీద కూర్చున్నారు. కూర్చుని నేను నీకు ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతానన్నారు. ఏమిటి చెప్పండి అన్నాడు. ఆయన అన్నారు, నాకు ఇప్పటికీ జ్ఞాపకం వారు చెప్పిన మాట, నాలుక రుచి ఒకటే చూస్తుంది, కడుపుకి రుచితో సంబంధం లేదు. నాలుక కోసం తినడం జీవితంలో నేర్చుకుంటే శరీరము వ్యాధిగ్రస్తమవుతుంది. నాలుకకి లొంగని వాడెవడో వాడు ఆరోగ్యంతో నిలబడతాడు, ఈశ్వర పథంలో ఉపాసన కూడా చేయగలుగుతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకో అని వెళ్ళిపోయారు. నేను చాలా ఆశ్చర్యపోయాను నిజంగానే. ఆయన నాలుక గురించి ఆ రోజున నాతో మాట అన్నారు, నీకు గౌరవం తెచ్చినా నువ్వు పాడైపోయినా లోకంలో పూజింపబడినా ద్వేషింపబడినా నాలుకే కారణమని గుర్తుపెట్టుకో. మరి ఆయన ఎందుకన్నారో తెలియదు. ఆ తరువాతి కాలంలో ఈ నాలుకే ఇంతమందిని కూర్చోబెట్టింది కదా. అందుకే ఓ మాట చెప్తారు పెద్దలు, ఆ దంతాలు నాలుక దంతాలను అడిగింది ఒకసారి, పాపం మీరు జంతిక ముక్కలు పెట్టినా చెగోడీలు పెట్టినా ఏం పెట్టినా నవిలి ముద్ద చేసి నాకు పంపిస్తారు, నేను హాయిగా రుచి చూసి మింగుతూ ఉంటాను. మీరు 32 మంది ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఉన్నాను. 32 మంది ఉన్నా మీరు తినకుండా 32 మంది నవిలి నాకే ఇస్తున్నారు. నేను మీకు ఏదైనా ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారని అడిగింది. అంటే పళ్ళు అన్నాయి, నువ్వు మాకు చేయగలిగిన ఉపకారం ఒక్కటే,
ఎవరిని పడితే వాళ్ళ మీద వదరి మాట్లాడకు. ఎందుకంటే మాట్లాడేది నువ్వు, వాళ్ళు అంటున్నారు నీ పళ్ళు రాలగొడతానంటున్నారు. నువ్వు అలా మాట్లాడకుండా ఉంటే చాలు, మాకు మహోపకారం అన్నారు. నాలుక అందుకే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. వాక్కు అగ్నిహోత్రంతో సమానం. సరే, అందుచేత ఆయన వస్తే బ్రహ్మచారి వచ్చాడు కాబట్టి గౌరవించాలి. అందుకని ఆ తల్లి ఎదురెళ్ళింది. ఆ చుట్టూ ఉన్న చెలికెత్తెలు వెళ్ళారు. ఏమయ్యా, ఏమైనా ఆహారం తీసుకుంటావా, కాస్త పానీయం తీసుకుంటావా, బడలిపోయి ఉన్నావా, కాస్త విశ్రాంతి తీసుకుంటావా, వాళ్ళు వేయవలసిన కుశల ప్రశ్నలు వాళ్ళు వేశారు. ఆయన కూడా అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పక్కర్లేదమ్మా, నేను తిన్నాను, ఏమీ ఇబ్బంది లేదు, సంతోషంగా ఉన్నాను. కానీ నాకు ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది, మీరు ఆడపిల్లలే, ఈమెమిటి అంత చిక్కిపోయింది, అంత శల్యంలా అయిపోయింది, ఏమి తపస్సు చేస్తున్నావేమమ్మా అని అడిగాడు. అవును, తపస్సు చేస్తున్నాను. ఎవరి కోసం? పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. ఎందుకు? ఆయన ఎందుకు నీకు మధ్యలో? అంటే ఆయన్ని భర్తగా పొందాలనుకుంటున్నాను. అంటే ఆయన అన్నాడు, వచ్చిన బ్రహ్మచారి, అయ్యయ్యయ్యయ్యయ్య ఎంత తప్పు చేశావమ్మా, శివుడి గురించి తపస్సు ఎందుకమ్మా అన్నాడు. శివుడి గురించి తపస్సు ఏమిటి, ఇంత చేస్తేనే ఆయన రాలేదు, తపస్సు చేయకుండా ఎలా వస్తాడని. ఎంత పొరపాటు చేసేసావమ్మా, శివుడి గురించి తపస్సు ఎందుకు, ఆయన్ని భర్తగా కోరుకోవడం ఏంటి, లోకంలో ఎవరైనా కోరుకుంటారా అలాగా? తరలాక్షి అతడు ధనవంతుడందుమా, కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా, ఏనాటి వాడుకో ఎరుకలేదు, ఆకారమున అతడు భలె మేటియందుమా, ఆకారమెట్టిదో అరయరాదు, కులగోత్రములు రెండు తెలియుదమందుమా, తల్లిదండ్రులెప్పుడు ధరణి లేరు. మగువా, ఒంటివాడు దైవంబు చూడడే, మాయచేతో కపట మంత్రములను నిన్ను ఇట్లు మరగించుకున్నాడు, నీకు తగినవాడు కాడు కాడు. ఆయన తేల్చేశాడు. వచ్చిన బ్రహ్మచారి అన్నాడు, తరలాక్షి అతడు ధనవంతుడందుమా, కోరివేడిన కాని కూడు లేదు. పరమేశ్వరుడు అంటే చాలా గొప్పవాడు అనుకుంటున్నావేమో, ఆయన వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే కానీ ఆయనకే కూడు లేదు. ఆయన భిక్షాటనమూర్తి. అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని నిలబడితే పూర్ణమ్మ గరిటితో వడ్డిస్తూ ఉంటుంది. ఆయనకే అన్నం లేదు, ఆయనే భిక్షాందేహి అని అన్నం తెచ్చుకుంటాడు. ఆయన కోసం మళ్ళీ పెద్ద తపస్సు కూడా ఏమిటన్నాడు. తన పెళ్లి తాను చెడగొట్టుకోవడానికి మాట్లాడిన బ్రహ్మచారి రూపంలో వచ్చిన ఏకైక మూర్తి శివుడు ఒక్కడే. అంటే మీరు నిజంగా నిజం అనుకునేది ఇవన్నీ. మళ్ళీ నేను ఈ తత్వం అంతా చెప్పాలంటే కాశీలో 3 నెలలు ఉండాలి, అందుకు భయం నాకు. అంటే భయం ఏం లేదు, కాశీలో ఉండడం మంచిదే అనుకోండి. పరమేశ్వరుడు చేతకానివాడై వెళ్ళి ఆవిడ దగ్గర భిక్షాటన చేయలేదు. ఆవిడంత చేతకానివాడని నువ్వు వచ్చి భవతి భిక్షాందేహి అంటే అన్నం పెట్టననేటంతటి బేల, అంత అహంకారంతో ప్రవర్తించే స్త్రీ ఆవిడ కాదు. ఎందుకు నిలబడ్డాడో తెలుసా అండి ఆయన? పరమశివుడు ఎందుకు నిలబడతాడో తెలుసా? ఆదిభిక్షువు అని. లోకంలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది కావాలన్నా కదలికలన్నీ ఆవిడే ఇవ్వాలి. ఆవిడ ఇవ్వాలిరా. కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు అన్నం పెట్టమ్మా అని అడగరా అంటే, నేను అంతవాణ్ణండి, నేను ఇంతవాణ్ణండి, నేను వెళ్ళి ఎలాగో ఆడదాని దగ్గర చేయి చాపుతానండి అంటారేమో. ఒరే, లోకములన్నిటినీ సృజించి పెంచి చిట్ట చివర నాలో లయం చేసుకోగలిగిన నేనే వెళ్ళి ఆవిడ దగ్గర నిలబడ్డాను, ఇక నీకేమో మనం నిలబడ్డానికి అని అందరినీ ఆవిడ దగ్గరికి పంపి ఆవిడ అనుగ్రహం కలిగింప చెయ్యాలని ఆయన నిలబడ్డాడు. చేతకానివాడై కాదు. అందుకు ఆదిభిక్షు అయ్యాడు ఆయన. కాబట్టి తరలాక్షి అతడు ధనవంతుడందుమా, కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా, ఏనాటి వాడుకో ఎరుకలేదు. ఎప్పుడైనా పెళ్లి సంబంధం చూసేటప్పుడు మొట్టమొదటి ఏమడుగుతారు? పిల్లాడికి వయసు సరిపోవాలి కదా, అన్నీ బాగున్నాయి కానీ 26 ఏళ్ళు పెద్దదంటే చేస్తారేంటి? 26 ఏళ్ళు పెద్దాడో 14 ఏళ్ళు పెద్దవాడు, 70 చాలా గ్యాప్ వచ్చేసిందండి అంటాం కదా. మరి నువ్వు చూస్తే యవ్వనంలో ఉన్నావు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏమిటని ఆయన అడుగుదాం అంటే ఎప్పుడు పుట్టాడో చెప్పగలిగిన వాడు లేడు. ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎంత వృద్ధుడు ఆయన. శివమహిమ్నా స్తోత్రం చేస్తూ పుష్పదంతుడు అంటాడు, నమో నీధిష్టాయ ప్రియతవదవిష్టాయ చ నమో నమక్షోధిష్టాయ స్మరహర అవిష్టాయ చ నమో అని. స్మరహర అవిష్టాయ చ నమో. దూరంగా ఉండేవాడు ఆయనే, దగ్గరగా ఉండేవాడు ఆయనే. బహువృద్ధుడు ఆయనే. మంచి యవ్వనంలో దక్షిణామూర్తిగా కూర్చునేవాడు ఆయనే. కాలమునకు లొంగడు. కాలము ఆయన నుండి వచ్చింది కానీ కాలంబు గతి, ఆయన నడక కాలం. అటువంటి వాడు ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలుసు? అది ఆయన గొప్పతనం. పైకి ఎప్పుడు పుట్టాడో తెలియనంత వృద్ధుడమ్మా. ఆయనతో నీకు పెళ్ళేమిటి? చిన్నారులలోన చిన్నవాడందుమా, ఏనాటి వాడకో ఎరుకలేదు. పోని
ఇవన్నీ వదిలిపెట్టేసేయి, వయస్సు తెలీదు, అది తెలీదు, ఎలా ఉంటాడు పెళ్లి కొడుకు అని అడిగితే చెప్పాలా ఎవరికైనా? ఇప్పుడంటే ఫోటో చూపిస్తున్నారు. పూర్వం పెళ్లి కొడుకు ఎలా ఉంటాడంటే తెల్లగా ఉంటాడండి, లేకపోతే నల్లగా ఉంటాడండి, 5.5 అడుగులు పొడుగండి, లేకపోతే 5 అడుగులు పొడుగండి, ఏదో చెప్పాలా? ఎలా చెప్తారు మీరు శివుడికి? ఆయనకి రూపం ఉంటే శివుడు, రూపం లేకపోతే నిర్గుణ బ్రహ్మం, రూపానికి నిర్గుణానికి మధ్యలో ఉంటే అరూపరూపి శివలింగం. ఇలా ఉంటాడంటామా? 63 లీలామూర్తులు. శివుడికి ఉన్నన్ని లీలామూర్తులు ఎవరికీ లేవు. 63 రకముల లీలామూర్తులు ఉన్నాయి. పొద్దున్న కంచికామకోటి దేవాలయంలో చూసి మురిసిపోయాను నేను, ఎన్ని మూర్తులో గుడి చుట్టూ, అపురూపమూర్తులు. కాబట్టి అన్ని రకాలైనటువంటి రూపాలు ఉన్నవాడు. ఏ రూపం అని చెప్తాం? శివుడి రూపం చెప్పమంటే అసలు రూపం తెలియని వాడితో పెళ్ళేయటమ్మా నీకు? ఇది పైకి, లోపల అంత గొప్పవాడు, నామరూపాతీతుడైనటువంటి వాడు శివుడు. కాబట్టి అతని యొక్క రూపం తెలుసుకుందామంటే ఆకారమెట్టిదో అరయుధమన్నా ఆకారమెట్టిదో ఎరుకలేదు. ఆయన ఆకారం ఏమిటో తెలియదు. పోనీ కులగోత్రములు 2 తెలియదమన్నచో తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు. పెళ్లి చేసేటప్పుడు ఆయన కులం ఏమిటి, ఆయన గోత్రం ఏమిటి కనుక్కోవాలి. రేపు పొద్దున్న కన్యావరుని చెప్పాలా, ప్రవర చెప్పాలా? చెప్పాలంటే తండ్రి తెలియాలా, తాత తెలియాలా, ముత్తాత తెలియాలా? తెలియకుండా ఎలా చెప్తారు? ఎలా పెళ్లి చేస్తారు? గౌరీ తపస్సు ఎలా జరుగుతుంది? పీటల మీదకి ఎలా వస్తాడు? అసలు వాళ్ళ నాన్నగారు ఎవరితో నిశ్చితార్థం చేసుకోవాలి? కాబట్టి అడుగుదామంటే కులము గోత్రము అడుగుదామంటే తల్లి తండ్రి ఉంటే అడుగుతాం, పెదనాన్నో పెద్దమ్మో తల్లి బాబాయో ఉంటే వెళ్ళి అడుగుతాం. అసలు ఆయనకి తల్లి తండ్రి భూమి మీద ఉన్నారని ఎక్కడా లేదు. ఆయన ఇప్పుడు పుట్టాడో తెలియదు, ఆయనకి తల్లి తండ్రి ఉన్నారని అసలు ఎక్కడా లేదు. ఇక అటువంటి వాడికి ఎలా నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అయినా నేనొకటి చెప్పనా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒంటివాడు దైవంబు చూడడే. పాపం ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన ఒంటివాడు, ఆయనకి అని ఎవడూ లేడు. అందుకే ఓ గడుసుక వెన్నాడు, ప్రపంచంలో అనాథ అంటూ ఎవరైనా ఉంటే పరమేశ్వరుడు ఒక్కడే. ఎందుకంటే అనాథనాథుడై ఆయన మనకుండగా మనం ఎందుకు అనాథలవుతాం? ఆయనకి తల్లిదండ్రులు లేరు, ఆయన్ని ఆదుకునేవాళ్ళు లేరు, కాబట్టి ఆయన అనాథ అని వెంటనే అన్నాడు. కాదు కాదు, ఆయన కూడా సనాథి. ఎందుకంటే ఆయన్ని ఆదుకోవడానికి అమ్మవారు ఉంది, అమ్మవారిని ఆదుకోవడానికి ఆయన ఉన్నాడు. కాబట్టి అనాథ అన్న మాట లోకంలో ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అసలు ఈ మాట అన్వయం అవడానికి అవడు లేడు అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. భక్తి ఉన్నవాడి హృదయం అలా ఉంటుంది. కాబట్టి ఆయన గురించి చెప్పాలి అంటే ఒంటివాడు దైవంబు చూడడే. పాపం ఎవరు చూడాలి? ఆయన్ని దేవుడు చూడాలంతే. పైకి లోపల ఆయన తప్ప వేరొకటి లేదు. ఉన్నది శివం, శివుడు ఒక్కడే ఉన్నాడు. అందుకే శంకర భగవత్పాదులు గోవింద భగవత్పాదాచార్యులు వారిని కలుసుకున్నప్పుడు ఎవరు నువ్వు అని అడిగితే కస్త్వం అంటే నేను ఇంద్రియాలు కాదు, నేను బుద్ధి కాదు, నేను మనస్సు కాదు, కేవలం శివోహం, నేను శివుణ్ణి అంటారు. కాబట్టి ఉన్నది ఆ ఒక్కటే, కానీ మాయ చేత నామరూపాత్మకంగా జగత్తు కనపడుతోంది. ఈ కారణం చేత తత్వతః శివుడు ఒక్కడే ఉన్నాడని చెప్పడం, పైకి చెప్పినప్పుడు వింటే పద్యం పాపం వంటివాడమ్మా దేవుడు చూడాలి, ఆయనకి ఎవరున్నారు? చూడండి, మనం చాలా దయనీయమైన వాళ్ళు ఎవరైనా కనపడ్డారనుకోండి, ఎవ్వరూ లేరనుకోండి, అష్టదరిద్రాల్లో అదోటి, ఎవ్వరూ లేకపోవడం. తన పనులన్నీ తనే చేసుకోవాలి. తనకి పని చేసేవాడన్నవాడు ఒక్కడూ లేకపోతే అష్టదరిద్రాల్లో ఒకటి. ఒంటివాడు దేవుణ్ణి చూడడే, ఒక్కడే పాపం ఆయన దేవుడు చూడాలంతే. కానీ నాకు అనిపిస్తోంది, మరి నువ్వు తపస్సు చేయడం ఏమిటి ఆయన గురించి? నాకు ఒకటి అనిపిస్తోంది, ఏదో మాయచేతో కపట మంత్రములను నిన్ను ఎరిగించుకున్నాడు. మాయో కపట మంత్రం వేసి వశీకరణం చేసి నిన్ను తన దాన్ని చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా మాట్లాడితే నీకు తగినవాడు కాడు కాడు శివుడు. ఒక్కనాటికి నీకు తగినవాడు కాడు. శివుడితో నీకు పెళ్ళేటమ్మా? ఎవరి మాటలు చెప్తున్నది? శివుడే బ్రహ్మచారిగా వచ్చి. అంటే ఆవిడికి ఎంత శివభక్తి ఉందో చూడాలనుకున్నాడు. అంటే తెలియదా సర్వజ్ఞుడికి? మనకి తెలియచెయ్యాలనుకున్నాడు. ఆది దంపతులుగా వాళ్ళు అలా ఎందుకుంటారో చెప్పాలనుకున్నాడు. ఆవిడ ముఖం ఎర్రపడుతోంది, జేవురిస్తోంది తప్ప ఆవిడ అదేమిటి నిజమే అనేం పునరాలోచనలో పట్టలేదు. అప్పుడు అన్నాడు, చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబుక అని, రత్నకంకణములు రమణుడై తొడగడు పాతాళ సర్ప కంకణములు కాని,
ఆయన ఓ బట్ట కట్టుకోవాలి, పట్టుకెళ్ళి ఏదో మంచి పట్టు పంచెలు చాపిచ్చి కట్టుకోండి అన్నారనుకోండి, ఆయన ఏం కట్టుకోడు, రేపు పొద్దున పెళ్లిపేటల మీద కట్టుకోమంటే అవేం అక్కర్లేదు ఆయనకి. మదసింధురేంద్ర చర్మంబుక అని ఆయన ఏనుగు చర్మాన్ని కట్టుకుంటుంటాడు. ఏనుగు చర్మం చేతకాక కట్టుకున్నవాడు కాదు, ఇక్కడికే దగ్గరలో ఉంది కృత్తివాసేశ్వరలింగం అని. మహానుభావుడు గజాసుర సంహారం చేసి కోరుకున్నాడు ఆ గజాసురుడు, నా తోలు తీసి నువ్వు కట్టుకోవయా, దుర్గంధము లేక చినుంగక, అది చిరిగిపోకూడదు, దుర్గంధం రాకూడదు, సువాసనతో ఎప్పుడూ ఉండాలి, నీ ఒంటి మీద ఉండాలని అడిగితే కట్టుకున్నాడు భక్తపరాధీనుడై. ఇక్కడే ఉంది కృత్తివాసేశ్వర లింగం. దాన్ని దర్శనం చేస్తే ఆ లింగాన్ని సమస్త పాపములు నశిస్తాయి. కాబట్టి మహానుభావుడు అంత గొప్పవాడు. ఆయన చెప్పడం ఎలా చెప్తున్నాడు? ఆయన చెప్పేటప్పుడు మాత్రం చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మద సింధురేంద్ర చర్మంబు కాని. పట్టుబట్టలు కట్టుకోమంటే కట్టుకోవడమ్మా, ఏనుగు చర్మం కట్టుకుంటాడు, నెత్తురోడుతున్నది. ఆయనతో నీకు పెళ్ళేమిటి? రేపొద్దున కొంగుముడి వెయ్యాలి, ఆ ఏనుగు రక్తం ఓడిపోతున్న చర్మాన్ని నీ పట్టు కొంగుని కలిపి ముడేస్తారా? ఎలా కుదురుతుంది? పోని రత్న కంకణములు రమణప్ప తొరగడు ఫణిలోకరాజ కంకణము కాని. పోని ఏదో రత్న కంకణాలు తీసుకొచ్చి పోన్లేవా, పట్టుబట్ట కట్టుకోకపోతే కట్టుకోకపోయావు, ఓ కంకణాలు వేసుకో అని చెప్పి చక్కగా ఏమైనా మణిహారాలు అవి ఇస్తే వేసుకున్నాడు అనుకుంటున్నావా? ఆయన దగ్గర రకరకాల కొలతలున్న పాముల పెట్లు ఉంటాయి, అవి తీస్తాడు. ఒక్కొక్కటి తీసి ఓ పావుని ఇక్కడ చుట్టుకుంటాడు, ఓ పావుని ఇక్కడ చుట్టుకుంటాడు, ఓ పావుని ఇక్కడ చుట్టుకుంటాడు, ఓ పావుని వేలుగు పెట్టుకుంటాడు, ఓ కొన్ని పెద్ద పావులు మెళ్ళో వేసుకుంటాడు, కొన్ని పావులు కాళ్ళకి చుట్టుకుంటాడు. ఇన్ని పావులన్నీ వేసుకుని చక్కగా కూర్చుని ఉంటాడు. ఇప్పుడు నాగాభరణుడని పేరు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో పెద్ద చమత్కారం చేశారు. అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్తున్నారు ఆయన. ఆ నవరసాలు చెప్పేటప్పుడు ఆ నవరసాలు చెప్పినప్పుడు అమ్మవారి కళ్ళల్లో భయానకం చెప్పాలి, భయం ఎలా కనపడుతుందో చెప్పాలి. అందరి భయాన్ని తీసేసే తల్లి కళ్ళల్లో భయం ఎలా చెప్తారు? అసహ్యంగా ఉండదు చెప్తే, అమ్మవారు భయపడిందని చెప్తే. అందుకని భయం చెప్పడం ఎలాగో అని ఆలోచించి శంకరులు కనుక ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. ఆయన అన్నారు, పార్వతీ పరమేశ్వరులు కూర్చునుంటే శంకరుడిని స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. పరమశివుని మీద స్తోత్రం చేస్తుంటే అమ్మవారు పొంగిపోతారు. అమ్మవారింత పొంగిపోతుంటే పరమశివుడు పక్కన కూర్చునున్నాడు. మా ఆయనే అని గొప్పగా ఉంటుంది కదా, అందుకని సభలో ఎవరూ చూడకుండా ఆవిడ సంతోషంగా ఇలా ఆయన చేయి పట్టుకుంది. ఆయన చెయ్యిలా పట్టుకునేటప్పటికీ ఆయన చేతి మీద ఉన్న పాము పిల్లలోటి మెల్లిగా ఆవిడ చేతి మీదకి ఎక్కింది. పావుకి అడుగున చల్లగా ఉంటుంది. ఆ పాము పిల్ల ఈవిడ చేతి మీదకి పాకేటప్పటికీ ఏమిటి మా ఇలా చూసి చేయి పట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది, సభ వంక చూస్తే ఆవిడ ఇలా చేయి పట్టుకుంది సంతోషంగా, మా ఆయని ఇంత గొప్పవాడు అని. ఆ పాము పిల్ల చేతి మీదకి ఎక్కింది చల్లగా, ఏమిటని ఇలా చూసింది, పాము పిల్ల అంది ఆవిడ. అప్పుడు ఆవిడ కళ్ళల్లో భయం కనబడింది అన్నారు శంకరాచార్యులు. అంత అందంగా చెప్పాలి తప్ప ఇంకోలా చెప్పకూడదు. శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయమతి హరాహిభ్యో భీత. శివుడి మీద ఉన్న పాము తన మీదకి ఎక్కినప్పుడు భయపడినట్టుగా ఆవిడ కళ్ళలో భయంతో కూడిన రసం కనపడింది అన్నారు. కాబట్టి ఆయన ఎప్పుడు పెద్ద పెద్ద పాముల్ని తెచ్చి కంకణాలుగా వేసుకుంటాడు. రేపు పొద్దున పెళ్లి కొడుకు పీటల మీదకి వచ్చాడంటే చుట్టుపక్కల ఎవరు ఉండరు, బ్రహ్మస్థానంలో కూడా ఎవడో కూర్చోడు. ఎందుకంటే పెద్ద నాగుపాము ఒకటి ఇలా ఉందనుకోండి, మంగళసూత్రం ఇలా పట్టుకోండి, ఈ దర్భలు ఇలా పట్టుకోండి అని ఎలా చెప్తాడు, అది టపుక్కుని కాటేస్తే. పైగా కాళ్ళు కడగాల రేపు పొద్దున కన్యాదానంలో, ఆ 2 కాళ్ళు పళ్ళెంలో పెట్టాడు అనుకోండి, అక్కడి నుంచి పాపం మేనకాదేవి వచ్చి నీళ్లు పోస్తే ఆ పాములు ఎంత కోపం వస్తుంది వాటికి, వాటి మీద నీళ్లు పోస్తే అక్కడి నుంచి అవి నీళ్లలో దిగి గిరగిర తిరుగుతుంటే ఏమిటి కడుగుతాడు హిమవంతుడు, హడిలిపోడు. ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా నీకు? రత్న కంకణములు రమణప్ప తొడగడు ఫణిలోక రాజ కంకణము కాని. పైగా చందనగంధంబు జానడై పూయడు మద పంచబాణ భస్మంబు కాని. చక్కగా ఏదో చందనం తీసుకొచ్చిస్తే కొత్త పెళ్లి కొడుకని ఒంటి నిండా చందనం రాసుకుని సువాసనలు కొడుతూ ఉండడం, నాకు ఇవి అలవాటు లేదండి అని చెప్పి తన 3వ కంటి మంటతో కాల్చేసిన మన్మధుడి యొక్క భస్మ తెచ్చి ఒంటికి రాసుకుంటాడు. పైగా అన్నిటినీ మించి పూల దండలు భోగియై తురమడు వెలలేని రేయింత వెలుగు కాని. చక్కగా నాకుండలి నామకుటి నాస్రగ్వి నల్పభోగవాన్. పురుషుడంటే ఎప్పుడు మెళ్ళో పూలదండ వేసుకుని తిరుగుతూ ఉండాలి. అంటే ఇప్పుడు తిరిగితే పిచ్చాడు అనుకుంటారు అనుకోండి, అలవాటు పోయింది. కానీ యథార్థానికి పురుషుడు ఎప్పుడూ మెళ్ళో పూలదండతో ఉండాలి అని శాస్త్రం. కాబట్టి ఆయన మెళ్ళో పూలదండ వేసుకోడు,
ఎప్పుడు ఆ చంద్రవంకని తెచ్చి ఇక్కడ నెత్తి మీద పెట్టుకుని కూర్చుని ఉంటాడు. ఇక్కడ విచిత్రంగా ఉండదు. అలా కూర్చుంటే ఎవరైనా కూర్చుని నెత్తి మీద చంద్రుడిని నెట్టు కూర్చున్నాడు అనుకోండి, నెత్తి మీద చంద్రుడు, 3 కళ్ళు, ఒంటి నిండా పాములు, ఆ మదపంచబాణ భస్మ ఏమిటి. ఇంట నుండనొల్లడు ఉలుకొలలో కాని, ఇంట్లో ఉండడు, ఆయనకు ఒక ఇల్లు లేదు, శ్మశానంలో ఉంటాడు. ఇంట నుండనొల్లడు ఉలుకొలలో కాని ఎనయ సింహం ఎక్కడ ఎద్దు కాని. పోనీ నీ దగ్గర సింహం ఉంది కదా, రండి, ఎందుకంటే ఆ ముసలిద్దు పాపం, రండి హాయిగా ఈ సింహం మీద వెళ్ళిపోదామంటే అబ్బెబ్బెబ్బే నా వాహనం అని చెప్పి ఆ ఎద్దే ఎక్కుతాడు. ఎనయ సింహం ఎక్కడ ఎద్దు కాని. ఇన్ని విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి. అసలు నేను ఒక మాట చెప్పనా, చిలువ చెప్ప సిగ్గయ్యేడిది, వెర్రి అనగా శివుడు వినవే చెప్పుమా. నాకు చెప్పడానికి సిగ్గేస్తోంది, కానీ అసలు లోకంలో వెర్రేడంటే ఎవరంటే శివుడే అన్నాడు వచ్చిన బ్రహ్మచారి, నేను కాదు. నిజంగా కూడా ఆయనకు ఆ పేరుంది. పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాడని పేరు శివుడికి. ఎందుకో తెలుసా అండి, ఆయనకున్నటువంటి నామాలలో ఉన్మత్త శేఖరాయ నమః అని పేరు. ఉన్మత్త శేఖరుడు అంటే పిచ్చివాళ్లలో పెద్ద పిచ్చివాడు అని. అందుకే ఉమ్మెత్తకాయలతో పూజ ఆయనకి. లేకపోతే ఉమ్మెత్తకాయలతో ఎవరికి పూజ చేయరు, ఉమ్మెత్తాకులతో, ఉమ్మెత్త పూలతో పూజ ఎవరు చేయరు. అందుకే ఉమ్మెత్త పూలు తెచ్చారు కదా అని చేయకూడదు. ఉమ్మెత్త పువ్వు చెయ్యాలి అంటే పూజ విశేషమైనటువంటి అనుష్ఠాన బలం ఉన్నవాడికి తప్ప శివలింగం మీద ఉమ్మెత్త పువ్వుతో పూజ చేసే అధికారం లేదు. అలా చేయకూడదు. తీసుకొచ్చిన ఎందుచేత అంటే ఆయన పిచ్చివాళ్లలో పెద్ద పిచ్చివాడు అని ఎందుకంటారంటే, పిచ్చివాడు అంటే మనకు అర్థం కానివాడు. మనందరం ఓలా ఉంటే పిచ్చివాడు ఒక్కడు ఓలా ఉంటాడు, ఆయన మనకు అర్థం కాడు. మనకు అర్థం కాడు కానీ ఆయన ఆలోచనలు ఆయనకున్నాయి. మనందరం లోకం కోసం, సంసారం కోసం తాపత్రయపడితే ఆయన పరబ్రహ్మం కోసం తాపత్రయపడతాడు. పరబ్రహ్మం గురించి తాపత్రయపడుతున్న వ్యక్తి మనకు అర్థం కాడు. అదేమిటంటే అలా కూర్చుంటాడు, అలా నించుంటాడు, ఎప్పుడు అలా ధ్యానం చేసుకుంటుంటాడు. ఈవిడ పట్టించుకోడు, ఆ గడ్డాలు పెరిగిపోయి, మీసాలు పెరిగిపోయి, ఏమిటి ఇలా ఉంటాడు అనుకుంటాం మనం. అందుకని పిచ్చివాళ్ళే కనపడతాడు. అందుకే రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడ్చారు ఆ కాలంలో కొంతమంది. కాబట్టి ఆయన పిచ్చివాళ్లలో పెద్ద పిచ్చివాడు అంటే జ్ఞానుల యందు పెద్దవాడు. ఆయన చేతకాక వృషభాన్ని ఎక్కడు. వృషభము ధర్మస్వరూపం, ధర్మమే ఎద్దు. ఆయన ధర్మాన్ని నిలబెడుతుంటాడు లోకంలో. అందుకే రుద్రశబ్దం చేత పిలువబడతాడు. ఆయన రుత్ అంటే వేదముల యందు ఉన్నటువంటి మంత్రముల చేత ధర్మమును సుస్థాపితం చేసి అనుష్ఠించేటటువంటి శక్తినిస్తాడు. వేదం తెలియడం వేరు, వేదాన్ని అనుష్ఠించడం వేరు. తెలుసుకున్నది ధర్మం కాదు, అనుష్ఠించినది ధర్మం. సంధ్యావందనం చెయ్యాలని తెలుసుకోవడం ధర్మం కాదు, సంధ్యావందనం చెయ్యడం ధర్మం. కాబట్టి అలా అనుష్ఠించగలిగిన శక్తినిచ్చిన వాడెవరో వాడు రుద్రుడు. కాబట్టి ఆయన అందుకు ఎద్దునెక్కుతాడు. ఇది తత్వం. కానీ పైకి ఆయన మాట్లాడేటప్పుడు పనికి వాడిన వాడమ్మా అన్నట్టుంటుంది. ఇంట నుండనొల్లడు ఒలుకులలో కాని, ఇంట్లో ఉండడు, శ్మశానంలో ఉంటాడు. నేను మీతో మనవి చేసే ఇతపూర్వమే అనుశాసనిక పర్వంలో ఆయనే చెప్పాడు పార్వతీదేవితో ఎందుకుంటాడో శ్మశానంలో. ఆయన శ్మశానంలో ఉండకపోతే ఉగ్రభూతములన్నీ వచ్చి లోకంలో పడిపోయి ఇళ్లల్లోకి ప్రవేశించి కూర్చుంటాయి. ప్రతిరోజు వస్తాయి. మా ఇంటికి రావండి అనకండి, మీ ఇంటికి వస్తాయి, అందరిళ్ళకి వస్తాయి. అందరిళ్ళకి వచ్చి ప్రాతకాలంలో సూర్యోదయాత్పూర్వం నిర్మాల్యం తీయని వాళ్ళ ఇల్లు ఎక్కడుందో వెతుక్కుని ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో పూలవి తీసేస్తాయి. ఇస్తే ఫలితం వాళ్ళకి పూజ చేసిన ఫలితం. దేవాలయంలో ప్రదక్షిణం చేస్తూ వెనక గోడకెళ్ళి ముట్టుకున్నా, తల తాటించినా మీరు చేసిన ప్రదక్షిణ పుణ్యం రాక్షసులకు వేస్తారు. ఎందుకంటే రాక్షసులు దేవాలయంలోనే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. అందుకే ఉత్తిష్టంతు భూత పిశాచాహ, మీరు లేచిపోండి, మీకు మాకు గొడవేం లేదు, మేము ఏదో దేవుణ్ణి పూజ చేసుకుందాం అనుకుంటున్నామని చెప్తున్నాం. మరి రోజు ఉత్తిష్టంతో భూత పిశాచాహ అంటే లేనివాడిని లేచిపోమంటారా? నేను వస్తే కదా వచ్చి కూర్చోండి అంటాం. నేను రాకుండా కోటేశ్వరారు వేదికలు అలంకరిస్తున్నారంటే నవ్వుతారు అందరూ. అదే వాడు రానేలేదు వేదికలు అలంకరించడం ఏమిటండి, అలంకరించిన వాడిని లేచిపోమండం ఏమిటి? అలంకరిస్తే కదా లేచిపోమండం, అవి వస్తే కదా లేవడం అంటే వచ్చాయనైనా దాని అర్థం. అవి ఇండ్ల మీదకి వచ్చి పడిపోయి ప్రజల్ని నాశనం చేసేయకుండా దైవ కార్యాలు జరుగుతున్నాయంటే, ఇవాళ సంకల్పం చేసిన కార్యం ఈ ప్రాంగణంలో జరిగిందంటే శివానుగ్రహం. అందుకని ఆయన శ్మశానంలో కూర్చుని విచిత్రతాండవం చేస్తూ ఉగ్రభూతాలన్నింటినీ కూర్చోబెడతాడు. అవి అలా సంతోషిస్తూ అక్కడ కూర్చుంటాయి. 2 నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు, మా నాన్నగారు, మా అమ్మగారు, లేకపోతే మా బాబాయ్ గారు, మా పెదనాయన గారు, మా స్నేహితుడు, మా గురువు గారు, ఇన్ని మాటలు చెప్తారు. ఒక్కసారి ఊపిరి వెళ్ళిపోయిందా శవం అంటారు. తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టి కాల్చేస్తారు, లేదా భూమిలో పెట్టి కప్పేసి వెళ్ళిపోతారు. ఎవరు వెంట వచ్చేది? ఎవరు లేరు. అప్పుడు
నేనున్నానురా బెంగపెట్టుకోకని తోడుండడం కోసమని ఏడుస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు భయపడుతూ నిలబడితే ఒంటరితనాన్ని తట్టుకోలేకపోతే బెంగపెట్టుకోకు నేనున్నానని చెప్పడానికి ఆయన ఒక్కడే శ్మశానంలో కూర్చొని ఆదుకుంటాడు. అందుకునున్నాడు శ్మశానంలో, చేతకానివాడై కాదు. పార్వతీదేవికి చెప్పాడు, నాకేమి కైలాసం ఉంది, అందుకు కూర్చుంటూ ఉంటాను శ్మశానంలో అన్నాడు. సంవసింతు మహాశ్మశాన భూముల నేకాన నేనుంట మహాశ్మశానమయ్యే. కాశీలో అవిముక్తపురిగా ఎప్పుడు తిరుగుతూ ఉంటాను. ఇక్కడే వైశ్వేదేవం చేసిన బ్రాహ్మణులు పెట్టినటువంటి అన్నం తింటూ ఉంటాను. అందుకే కాశీ మహాశ్మశానం సంకల్పంలో. కాబట్టి అటువంటి వాడు అని పైకి చెప్తున్నాడు, కానీ తత్వతః అది ఆయన గొప్పతనమే. కానీ పార్వతీదేవి దగ్గర చెప్పేటప్పుడు పనికి మాలిన వాడన్నట్టుగా చెప్తున్నాడు. ఇన్ని చెప్తే ఆవిడంది చాలా ముఖం ఎర్ర పడిపోయి, ఇంకా ఆవిడ ముఖం కందగడ్డలా అయిపోయింది. అంత కోపం వచ్చింది ఆవిడకి శివనిందవిని. ఆయన ఇప్పుడు అన్నాడు, అసలు చూద్దాం అటో ఇటో తేలిపోతుందని. చిట్ట చివర ఆయన అన్నాడు, ముదిమిలేనివాడ మోహనాకారుండ మగువ నిన్ను నేల తగినవాడ, నీవు నన్ను తగిలి నా వెంట చనుతెమ్ము వనటకుంద నేల వనజనేత్ర. ఓ చక్కటి పద్మాల వంటి కన్నులున్న పిల్ల, ఆ ముసిలాడు ఎప్పుడు పుట్టాడో తెలియదా? శివుడి గురించి ఎందుకు? బ్రహ్మచారిని, చక్కటి అందగాణ్ణి, ముదిమిలేనివాడ, నేనేం ముసలాన్ని కాదు, మోహనాకారుండా మంచి అందగాణ్ణి. కాబట్టి నిన్ను ఏల తరుణి నిన్ను నేల తగినవాడా, ఓ తరుణి నిన్ను ఏలుకోవడానికి తగినవాణ్ణి, నన్ను తగిలి నీవు నా వెంట చనుదేమో, నన్ను తగులుకుని నాతో వచ్చి. వనటకుంద నేల వనజనేత్ర, ఈ వనంలో ఎందుకు ఈ తపస్సు? ఎక్కడ లేని కోపం వచ్చింది, పూర్తి చేసేయాలిగా పార్వతీ కళ్యాణం, అందుకు పూర్తి చేసేయడం లేకపోతే అవుతుందా? ఒళ్ళు తెలియదు నాకు పార్వతీ కళ్యాణం అంటే. కాబట్టి ఆవిడంది చుట్టూ ఉన్నటువంటి చెలికెత్తెల్ని పిలిచి, వీడట బ్రహ్మచారియట, వీణుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు, నమశివాయయుండాడగరాదు, వీని కపటాత్ముని ఇచ్చట ఉండనీక పండ్లూడగ వేసి ద్రొబ్బుడని నుగ్రత పల్కిన కాంతలందరూ. వీడట బ్రహ్మచారియట, వీడు బ్రహ్మచారిట, వీడు బ్రహ్మమునందు తిరుగుతూ ఉంటాట, బ్రహ్మమును అనుభవిస్తూ ఉంటాట వీడు. అందుకే వనభోజనం అంటారు. కార్తీక మాసంలో వనభోజనం చేయండి. వనం అంటే బ్రహ్మం, భోజనం అంటే బ్రహ్మాన్ని తినడం, బ్రహ్మాన్ని అనుభవించడం. వీడట బ్రహ్మచారియట, వీడు బ్రహ్మచారిట. వీణులగ పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు, చెవుల్లో పడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. నమశివాయుండాడగరాదు, నమశివాయ అని శివుడికి నమస్కారం తప్ప శివనింద వినకూడదు లోకంలో ఎప్పుడు. వీడు శివనింద చేస్తున్నాడు. కపటాత్ముడు వీనిని ఇచ్చట ఉండనీక, ఇక ఈ బ్రహ్మచారిని ఇక్కడ ఉండనివ్వకండి. కేవలం తోసేయడం కాదు, పండ్లు ఉడగ వేసి ద్రొబ్బుడని వీడిని పళ్ళు ఊడిపోయేట్టుగా కొట్టి ఈడ్చేతలు బారేయండి. అది ఎవరిని? శివుణ్ణి. పండ్లు ఉడగ వేసి ద్రొబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరూ, అక్కడ ఉన్న కాంతలందరూ వెంటనే ఆయన్ని కాళ్ళు చేతులు పట్టుకుని 4 లెంపకాయలు కొడుతూ ఈడిచేస్తున్నారు. ఈడిచేస్తుంటే పరమేశ్వరుడు చూశాడు. ఓ ఎంత భక్తి నా యందు, ఆయనకి అదేం సంతోషం. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, అన్నిటికన్నా నీకు దెబ్బలే ఇష్టమేమో శివ, అదే చైనా అంటారు. ధనస్సు పెట్టి కొట్టిన అర్జునుడిని అనుగ్రహించావు, ఆనాడేమో ఆ ముసలి అవ్వ రోకలి పట్టుకుని కోట్నా తింటావా అంటే అన్నం తిన్నావు, దర్శనమిచ్చావు, అనుగ్రహించావు. పార్వతీదేవి చెలికెత్తెలందరూ కొడితే ఆవిడ్ని కళ్యాణం చేసుకున్నావు. శివ నాకు అదే మార్గంలా కనపడుతోంది అన్నారు. అంటే నిజమని కాదు, ఆయన భక్తపరాధీనతని చెప్పడానికి. జడత పశుత కళంకిత అని చంద్రుడి మీద స్తోత్రం చేసినట్లే. కాబట్టి వీళ్ళందరూ ఆయన్ని తోసేస్తుంటే ఆయన పరమశివుడిగా ఒక్కసారి దర్శనమిచ్చాడు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతి తకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే అన్నట్టుగా కనబడితే సంతోషపడిపోయారు. ఆయన ఆవిడ వంక చూశాడు. ఇది నిన్నటి రోజున మీకు నేను ఆ తత్వం అంతా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్పక్కర్లేదు. మన్మధుడి చేతిలో ఉన్న చెరుకు విల్లు 5 పుష్పబాణాలు ఆవిడ పట్టుకుంటే ఏమవుతుందో ఇక్కడ నిరూపణం చేశారు. ఇప్పుడు ఆవిడ్ని చూడగానే మన్మధుడు వేస్తే పనికిరాని బాణాలు ఆవిడ పట్టుకుంటే పనికొచ్చాయి. శివకామ సుందరి అయి తల్లి నిలబడితే కామిని చూచు చూపులకు కాక కలింగి శివుండు పాంథుడై కాముని తొల్లి గెలిచిన మగంటిమి నెల్ల తలంకి లోలతన్ కామిని చూచుచుండే మరి కామినియున్మదనస్త్రపాతయై కామ విరోధి చూపులకు కాక కలింగే మనఃకళంకయై. ఓ పక్క పరమశివుడు అత్యంత ఏదో మహాదాహంతో ఉన్నవాడు నీళ్ల వంక చూసినట్టుగా ఆవిడ్ని చూడగానే ఇప్పుడు
పాంథుడై అపారమైన కామంతో మహాకామేశ్వరుడై అమ్మవారిని చూస్తుంటే అమ్మవారు కూడా అదే భావనతో పరమశివుడి వంక చూసింది. ఇత పూర్వం మన్మధుణ్ణి కాల్చినవాడు కాముని తొల్లి గెలిచిన మగంటిమి నెల్ల తలంకి, కాముణ్ణి కాల్చినవాడు కామమునకు వశుడయ్యాడు. ఇప్పుడు కామిని చూచు చూపులకు కాకక లింగి శివుండు పాంథుడై, ఇది లలితా త్రిపుర సుందరి మహాతల్లి అయినటువంటి శివకామ సుందరి తత్వాన్ని ఆవిష్కరించడం అంటే పద్యంలో. కాబట్టి ఇప్పుడు అలా పట్టుకుని నిలబడినటువంటి ఆ తల్లి యొక్క తత్వ స్వరూపానికి లొంగిపోయాడు పరమశివుడు. లొంగిపోయి ఆవిడ దగ్గరికి వచ్చి, ఇంత గొప్ప తపస్సు చేశావుగా పార్వతి, నిన్ను కళ్యాణం చేసుకుంటున్నానన్నాడు. ఆవిడంది, ఆగండి 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 ఆగండి, ఇలా వద్దు. ఎందుకో తెలుసా, నేను ఎంతో కష్టపడి ఈ అవతారంలో మిమ్మల్ని వివాహం చేసుకుంటున్నాను, కళ్యాణం చేసుకుంటున్నాను. ఈ అవతారంలో శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే చేసుకోవాలి. మీరు మా నాన్నగారికి కబురు చేయండి, మీ పిల్లని నాకు ఇమ్మని. కన్యావరుని అంటే మగపిల్లాడి తల్లిదండ్రులు వెతుక్కుంటారు, కానీ ఆడపిల్ల తల్లిదండ్రులు వెతుక్కుంటారని కాదు. అందుకే ఇప్పుడు కళ్యాణ క్రతువులో మీరు చూస్తారు, పెద్దల్ని పిలిచి పండితుల్ని పిలిచి తాంబూలం ఇస్తారు. తాంబూలం ఇచ్చి మా అబ్బాయికి తగిన వరుణ్ణి తగిన వధువు ఎక్కడుందో వెతకమంటే ఆ వధువు ఇంటికి వెళ్ళి అడుగుతారు, అయ్యా మా విశ్వేశ్వరుడికి ఇల్లాలు కావాలి అందుకని చెప్పేసి మీ అమ్మాయిని ఇవ్వండి అని అడిగితే కన్యాదాత ఒప్పుకుంటాడు. కన్యాదాత ఒప్పుకున్న తర్వాత కళ్యాణం జరుగుతుంది. అందుకే కన్యాదాత ఇంటికి పెడతారు. అందుకని కన్యాదాత స్వగృహమునందు అంటారు వివాహం. మగపెళ్లివారు అక్కడికి రావాలి. కాబట్టి నువ్వు మా నాన్నగారికి కబురు చేసి హిమాలయ పర్వత ప్రాంతమునకు వచ్చి అక్కడ నన్ను కళ్యాణం చేసుకో, తప్ప ఇక్కడ ఎవరికీ తెలియకుండా చడి చప్పుడు కాకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను, మన ఇద్దరం ఎప్పుడూ ఒకటే కదా, ఆది దంపతులం అని వచ్చేయమంటే నేను రానందాడు. మరి అంత తపస్సు చేసినప్పుడు వరం ఇవ్వద్దు, తప్పకుండా అలాగే అడుగుతాను. ఇప్పుడు ఆవిడ మళ్ళీ తన పుట్టినింటికి వెళ్ళిపోయింది, ఆయన కైలాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సప్తర్షుల్ని అరుంధతీదేవిని పిలిచాడు. పిలిచి వాళ్లతో అన్నాడు, ఇప్పుడు నాకు పార్వతీదేవికి పెళ్ళి అవ్వాలి, అంత తేలికేం కాదు, ఏదో ఆవిడ ఒప్పేసుకుంది నేను ఒప్పేసుకుందని పెళ్ళి అయిపోతుంది అనుకుంటున్నారేమో. ఒక్కనాటికి అంత తేలిగ్గా ఈ కళ్యాణం జరగదు. ఎందుకో తెలుసా, నా తత్వం ఏమిటో అర్థం అవ్వడం చాలా కష్టం. శివుడికి ఏముందంటారు, పిల్లనిచ్చే వాళ్ళకి ఏం కావాలంటే పిల్లాడు ఎంత అందంగా ఉంటాడు, పిల్లాడు ఎప్పుడు పుట్టాడు, ఆయన వయస్సు ఎంత, ఆయనకి ఏముంది. ప్రత్యేకించి శివుడు అన్నాడు, కూతుల పెండ్లి చేయునడలన్ వాచాలకుల్ తల్లులే అని లోకంబులు పల్కుగావున సతీని వద్రీషు ఇల్లాలతో ఈ కన్యకున్ వరుండు తగు మీరూహింపగా నేలవనరన్యమ్మని కార్యంబు ఘటింపగా పలుకుమీ అంబోజ పత్రేక్షణ. ఓ అరుంధతి, నువ్వు లోపలికెళ్ళి మాట్లాడు మేనకాదేవితో. ఎందుకో తెలుసా, కూతుల పెండ్లు చేయునెడలను వాచాలకులు తల్లులే అని లోకంబులు పలుకుగావున. చాలా మంచి సంబంధమే, చాలా మంచి సంబంధమే అని తండ్రి అంటాడు. ఆడవాళ్ళు తీరా పెళ్ళి దగ్గర పడిపోయిన తర్వాత, ఏమిటండి వియ్యపురాలు, ఆవిడే నాకు వియ్యపురాలు ఏంటి, నేను ఆవిడికి వియ్యపురాలని కానా, మన్నీ మర్యాదకు అడగక్కర్లేదా, మీరేం పట్టుచీర కట్టుకుంటారు వదిన గారు అని, పట్టుచీర కొనిపెట్టడానికి నన్ను తీసుకెళ్ళచ్చు కదా. చూడండి ఇంత మర్యాద చేసాం, వాళ్ళు మనకేం మర్యాద చేశారు, బంగారంలా పెంచుకున్న పిల్లని ఏమిటో ఇప్పుడు చేసుకున్న తర్వాత తెలుస్తోంది వాళ్ళేమిటో, వాళ్ళ గొప్పతనం ఏమిటో తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాం అని ముందు మాట్లాడేది ఎవరంటే తల్లే లోకంలో అని శివుడు అన్నాడు. నేను అంటలేదు, లోకాలున్నాయన్నాడు. ఎందుకంటే ఈ విషయంలో గొడవ పెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కూతుల పెండ్లి చేయునెడలన్ వాచాలకుల్ తల్లులే అని లోకంబులు పల్కుగావున సతీని వద్రీషు ఇల్లాలితో. మేనకాదేవి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావో తెలుసా, కన్యకున్ వరుండు తగు. అమ్మా నువ్వు అంత ఆలోచించక్కర్లేదు, ఊహింపగానేలా ఇద్దరికి సరిపోతుందమ్మా, చాలా బాగుంటారమ్మా అని నచ్చచెప్పి కార్యంబు ఘటింపగా పలుకుమి అంబోజపత్రేక్షణ. నాకు పార్వతీదేవికి పెళ్ళి అయ్యేటట్టుగా చూడమ్మా అరుంధతి అని బతిమలాడుకుని సప్తర్షుల్ని పిలిచి అన్నాడు, పెళ్లి చేసేటప్పుడు కొంతమంది ఉండాలి, 5 లేని పెళ్లి చేయకూడదన్నారు. బలము మిగుల కలవారు, బుద్ధి నిపుణత కలవారు, బుద్ధి నీతి కలవారు, నిపుణత కలవారు, సంపద కలవారు, నిర్మలత కలవారు, వివాహతతికి కావలయు ధరన్. ఎప్పుడైనా పెళ్లి చేసేటప్పుడు 5 ఉండాలి. బలము మిగుల కలవారు, మంచి బలవంతులైన వాళ్ళు ఉండాలి. అన్నం అంతా తయారైపోయింది, విస్తర దగ్గరికి పట్టుకెళ్ళండి అంటే అందరూ నడువొంగిపోయిన వాళ్ళు, సీనియర్ సిటిజన్లు, 1/3 టికెట్లు కొనుక్కున్న వాళ్ళు అనుకోండి, పట్టుకెళ్ళేవాడేవాడు. కాబట్టి కాస్త మోయడానికి చేయడానికి కాస్త ఓపిక ఉన్న వాళ్ళు ఉండాలి. రాత్రి 9 అయ్యేపటికి నిద్ర అవ్వాలి, తెల్లారి 6 అయితే కానీ లేవలేనన్న వాళ్ళందరూ పెళ్ళికి వచ్చారనుకోండి, ఎందుకు పనికి వస్తారంటే అందరూ వంటింట్లో కూర్చుంటారు వీళ్ళ సిద్ధాంతాలన్నీ చెప్పడానికి, పనికి మేలని సంప్రదాయాలు చెప్పడానికి.
శాస్త్రం తెలుసున్నవాడు ఉండాలి, అందుకని బలము ఒంటికి ఉన్నవాడు ఉండాలి, నిపుణత కలవాడు ఉండాలి. ఈ పని ఇలా చేయండి అని చెప్పే మా గోపాలకృష్ణ గారు లాంటి వాడు ఉండాలి. కాబట్టి నిపుణత కలవారు, బుద్ధినీతి కలవారు, మంచి బుద్ధితో నీతి చెప్పేటటువంటి వాళ్ళు ఉండాలి. ఎలా ఉండకూడదా, ఇలా ఉండు, ఇలా చేయి, చక్కగా ఇలా ఉండండి అని చెప్పేవాళ్ళు ఉండాలి. నిర్మలత కలవారు, మనసులు స్వచ్ఛమైన వాళ్ళు అయి ఉండాలి. అంతేకాని వాళ్ళకి వీళ్ళకి దెబ్బలాట పెట్టేవాళ్ళు అయి ఉండకూడదు. నిర్మలత కలవారు, దీనికి తోడు సంపద కలవారు. డబ్బులున్న వాళ్ళు కూడా పెళ్లిలో దగ్గర ఉండాలి. ఎందుకని డబ్బంతా తెచ్చి మూట కట్టుకుని బొడ్డు కట్టు కూర్చోడుగా పీటల మీద. ఏదో ఇంకో 50 కేజీలు బియ్యం, ఇంకో 25 కేజీలు పెసరపప్పు, ఇంకో 50 కేజీలు కందిపప్పు తెప్పించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన డబ్బులు ఎక్కడున్నాయో బ్యాంకులోంచి డ్రా చేయలేదండి, ఏటీఎం కార్డు ఎక్కడ పెట్టానో మర్చిపోయానంటే సిగ్గు. అందుకని వెంటనే మోహన్ రావు గారు లాంటి వాడు ఉండాలి పక్కన ఉండి, గురుగారు అలా కూర్చోండి అని చెప్పి తెప్పించేసి పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఎన్ని ఇచ్చారు అని అడిగి ఇవ్వాలి. అంతేకాని అస్తమానం ఆయనే డబ్బులు తీసి లెక్కెట్టుకుని ఇలాగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు చూడండి, ఆ బ్యాగ్ అక్కడ పెట్టి ఇలా జిప్పు తీసి అందులో రూపాయి తీసి గుళ్ళో వేసి మళ్ళీ జిప్పు పెట్టి అలా అన్నిటికీ ఆయనే బొడ్లోంచి తీస్తే అసహ్యంగా ఉంటుంది కన్యాదాత. అందుకని సంపద కలవారు, వివాహతతికి కావలయు ధరన్, వీళ్ళు 5గురు కావాలి, మీరు బుద్ధి నిపుణత కలవారు, కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడి రండి అన్నారు. వెళ్ళారు. అబ్బో ఎంత ప్రహసనం జరిగిందో నేను ఎక్కడ చెప్పను. 3 రోజుల్లో పార్వతీ కళ్యాణం అంటే వెనక చెయ్యాలయ్యే క్రతువు, కాబట్టి తేల్చేస్తాను. వెళ్ళారు, మాట్లాడారు, మేనకాదేవిని ఒప్పించారు. ఒప్పించారన్న మాటలోనే మీకు అర్థమై ఉంటుంది. సప్తర్షుల గుండెలు గుభిల్లు అన్నాయి మేనకాదేవి వస్తుంటే. హిమవంతుడు ఒప్పుకున్నాడు కానీ ఆవిడ లోపలికి వస్తున్నప్పుడు అరుంధతి వంక చూసి, అమ్మ నువ్వు మాట్లాడు ఆవిడితో అన్నారు. ఎందుకంటే ఆడవారిని ఒప్పించడం అంత కష్టం. ఇన్ని చెప్పి పాపం చెప్పారు, అన్నీ ఒప్పుకున్నారు, చాలా సంతోషించారు. సప్తర్షులు అరుంధతి మళ్ళీ కైలాసానికి వచ్చారు. అయ్యా ఏం చెప్పమంటావు, ముందు పెళ్లి కొడుకు ఏం చెప్పాలి, పెళ్లి కూతురు ఎంత అందంగా ఉందో చెప్పాలి కదా. నీ కట్నం ఇస్తారు, కానుకలు ఇస్తారు, ఆయనకి ఎందుకు, ఆయన అవన్నీ పుచ్చుకునేవాడు కాదు. నీలాహిమేని కంటెను నీలాలుల కంట ఇంద్ర నీలము కంటెన్